లైక్ అంటే మీరు నెక్స్ట్ యాహ్! లైక్ మీరు చెప్తారేమో నెక్స్ట్ స్టెప్పు మ్యూల్సాఫ్ట్ ఎందుకు అనేది. బట్ నాకిక్కడ ఒక డౌటు. ఇంటిగ్రేషన్ అంటే సమ్ రిటైలు, బ్యాంకింగ్ సెక్టారు వీళ్ళు యూజ్ చేస్తారు కదండీ! అవును. సమ్ అవును. ఆహ్, అంటే ఒక బిజినెస్‌కి, ఇంకొక బిజినెస్‌కి సమ్ డేటాని అంటే ఫైల్స్ ట్రాన్స్‌ఫరింగ్ సో, ఆ కైండ్ ఆఫ్‌లో యూజ్ చేస్తారు కదా! సో, ఎందుకు ఇప్పుడు ఇక్కడ మ్యూల్సాఫ్ట్ అంత పాపులర్ అయింది? యాహ్! యాహ్! ఐ విల్ టెల్ యూ ద రీజన్స్ అండి. ఆల్రెడీ ఇక్కడ వై ఐ షుడ్ లెర్న్ ఆర్ వై షుడ్ ఐ లెర్న్ మ్యూల్సాఫ్ట్ అనే ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూసారా? యాక్చువల్‌గా కూడా ఓకే. వై హ్మ్. ఇట్ ఈస్ మోర్ పాపులర్ దాన్ అదర్ టూల్స్ కూడా ఐ విల్ డిస్కస్. ఓకే. డోంట్ వర్రీ. ఓకే. 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 అండ్ ఏ ఏ ఇన్స్టెన్సెస్‌లో కూడా మ్యూల్సాఫ్ట్ అనేది వేరే కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే ఇంకా నాట్ ఓన్లీ ఐబీఎం స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్ దేర్ ఆర్ సో మెనీ టూల్స్. భూమి అని ఉంటది. అపాచీ క్యామెల్ అని ఉంటది. అండ్ వెబ్ మెథడ్స్ అని, WSO2 అని చాలా టూల్స్ ఉన్నాయి. హ్మ్. టిప్కో. ఓకే. బట్ ఇట్ హాస్ బికమ్ మోర్ పాపులర్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ టూల్స్. ఐ విల్ డిస్కస్ దట్ పాయింట్ యాస్ వెల్. నో వరీస్. ఓకే. ఫైన్. ఓకే. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ టు ఎవ్రీవన్. ఓకే. ఫస్ట్ ఈరోజు అజెండా సెట్ చేసుకుందాం అండి. అజెండా సెట్ చేసుకొని ఈరోజు ఏమేమి డిస్కస్ చేస్తాము అండ్ ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకుని తర్వాత Q&A సెషన్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మేక్ యూ నోట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ గివ్ యూ సమ్ టైమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ యూ కెన్ డిస్కస్ ఆల్ ద క్వశ్చన్స్. డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నో వరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఆడియన్స్ గ్రూప్లో కొంతమంది ఆల్రెడీ మ్యూల్సాఫ్ట్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి, అది వాట్ ఈస్ మ్యూల్సాఫ్ట్. అండ్ చాలా మందికి ఏంటంటే మన కజిన్స్ చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే రిలేటివ్స్ చెప్పారనో ఇలాగా విల్ బి లెర్నింగ్ మ్యూల్సాఫ్ట్. బట్ ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఎనీ టూల్ ఆర్ ఎనీ టెక్నాలజీ బ్లైండ్గా ఎవరో చెప్పారని చెప్పి నేర్చుకోకుండా ఎందుకు నేర్చుకోవాలో ఐ టెల్ యూ ద రీజన్స్ ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ రీజన్స్ దెన్ ఓన్లీ లెర్న్ ఇట్. అదర్వైజ్ టేక్ సమ్ అదర్ టూల్. ఓకే. మీకు ఇది సూట్ అవ్వట్లేదని అనుకుంటే గో ఫర్ అదర్ టూల్ ఎగ్జాక్ట్లీ. బట్ ఐ టెల్ యూ ద రీజన్స్ వై వీ షుడ్ లెర్న్ మ్యూల్సాఫ్ట్ అండ్ ఇట్ షుడ్ బి కన్విన్సింగ్గా మీకు అనిపించినప్పుడే దెన్ ట్రై టు జాయిన్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తెలుసుకోవడం, రీజన్స్ తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ రైట్ వాట్ హ్యాపన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నా స్టార్ట్ ఆఫ్ ద కెరీర్‌లో ఫ్రెండ్ చెప్పారని ఏదో నేర్చుకున్నాను. బట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మీ. అది అంతగా సూట్ అవ్వలేదు నాకు. ఆబ్వియస్‌లీ ఐ వాస్ ఫేసింగ్ డిఫికల్టీ అండ్ లేటర్ ఆన్ మళ్ళీ వేరే దానికి నేర్చుకొని మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అయ్యేదానికి ఐ టుక్ టైమ్ ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీ షుడ్ నో వై వీఆర్ లెర్నింగ్ దట్ పర్టికులర్ టెక్నాలజీ. అది మనకు సూటబుల్ ఉందా లేదా అన్నీ కూడా అనలైజ్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు జాయిన్. తర్వాత నా ఇంట్రడక్షన్. ఓకే. నా గురించి ఇంట్రడక్షన్. యాహ్! సమ్‌వన్ ఈస్ ఆస్కింగ్ అండి. ఎవరైనా మాట్లాడుతున్నారు మధ్యలో? ఓకే. ఫైన్. యాహ్! తర్వాత నా గురించి ఇంట్రడక్షన్ ఒక 1 ఆర్ 2 మినిట్స్. అండ్ దెన్ మన ట్రైనింగ్ అప్రోచ్ ఎలా ఉంటది? అండ్ చాలా మందికి జనరిక్ క్వెరీస్ అంతా కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ ఇప్పుడు ఫ్రెషర్‌గా వస్తాయా ఆపర్చునిటీస్ లేకపోతే జావా నేర్చుకోవాలా? ఇలాంటి క్వెరీస్ చాలా రెగ్యులర్‌గా నన్ను సెషన్స్‌లో అడుగుతా ఉంటారు కదా! అవన్నీ ముందుగానే నేను కొన్ని క్వెరీస్ ఇక్కడ ఆహ్, నోట్ చేసేసి ఐ విల్ బి ఆన్సరింగ్ దోస్ క్వెషన్స్. అవి కూడా కవర్ అవ్వకపోతే ఇఫ్ యూ హావ్ ఎనీ ఎక్స్‌ట్రా క్వెషన్స్ అండ్ ఆల్ యూ కెన్ డిస్కస్ ఇట్ ద లాస్ట్ మొమెంట్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఈ వాట్ ఈస్ మ్యూల్సాఫ్ట్‌లోనే ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దెన్ విల్ అండర్‌స్టాండ్ వై మ్యూల్సాఫ్ట్ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్స్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఫైన్. అజెండా క్లియర్ అండి అందరికి? Yes, sir. యెస్. ఓకే. ఫైన్. వాట్ ఈస్ మ్యూల్సాఫ్ట్? ఏమన్నా ఐడియా ఉందండి? ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా ఒకసారి ఐడియా ఉంటే? లేకపోతే ఇక్కడే ఆన్సర్ ఉంది. చూసాను చెప్పేసేయండి. నో ప్రాబ్లమ్. మ్యూల్సాఫ్ట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫామ్. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ప్లాట్‌ఫామ్ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడేం చెప్తున్నాను? విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ సీమ్‌లెస్‌లీ. చూడండి సింపుల్‌గా చెప్పాలంటే మ్యూల్సాఫ్ట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫామ్ ఆర్ టూల్ విచ్ విల్ ఇంటిగ్రేట్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ సీమ్‌లెస్‌లీ. సీమ్‌లెస్‌లీ అంటే చాలా ఈజీగా చేస్తాం. ఇంటిగ్రేట్ చేయడం అంటే ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకునే దానికి విల్ ప్రొవైడ్ ది ప్లాట్‌ఫామ్ ఆర్ విల్ ప్రొవైడ్ ది ఫెసిలిటేట్ విల్ ఫెసిలిటేట్ ది ప్లాట్‌ఫామ్స్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఇదొక అప్లికేషను, ఇదొక అప్లికేషను. ఇది జావా అప్లికేషన్ అనుకోండి. ఇది డాట్ నెట్ అప్లికేషన్ అనుకోండి. ఈ 2 కమ్యూనికేట్ చేసుకోవాలి.
డైరెక్ట్గా రెండు కమ్యూనికేట్ చేసుకోలేవు. ఎందుకు చేసుకోలేవో చెప్తాను. ఎందుకని? బికాస్ జావా నోస్ ఏ డిఫరెంట్ లాంగ్వేజ్, డాట్ నెట్ అప్లికేషన్ నోస్ ఏ డిఫరెంట్ లాంగ్వేజ్. ఆబ్వియస్లీ దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అప్పుడు మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ వచ్చేసి మనకి ఈ రెండిటికి ఎస్టాబ్లిష్ చేయడానికి, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్లస్ రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఫెసిలిటేట్ చేసేదానికి ఒక ప్లాట్ఫామ్ కానీ ఉంటే దాన్నే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటాం. అది మ్యూల్సాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇప్పుడు నేను చాలా సింపుల్గా నార్మల్గా చెప్పాను. దీన్ని ఏం చేద్దామంటే విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఏ డీపర్ మేనర్. ఎలాగ డీపర్ మేనర్గా ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకొని కొంచెం కాంప్లెక్సిటీ పెంచుకుంటూ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు జనరల్గా ఒక తెలుగు పర్సన్ ఉన్నాడు. ఆ తెలుగు పర్సన్కి తెలుగు లాంగ్వేజ్ తప్పితే ఇంకేది రాదు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏది రాదు. ఓకే, నా అండ్ హిందీ పర్సన్ ఉన్నాడు. హిందీ పర్సన్ కూడా వీఆర్ అజ్యూమింగ్ దట్ హీ డజంట్ నో ఎనీ అదర్ లాంగ్వేజ్. ఓకే, హీ డజంట్ నో ఎనీ అదర్ లాంగ్వేజ్, హీ నోస్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకుంటారు చెప్పండి ఒకసారి? మాట్లాడుకోగలుగుతారా? లేదు. ఆబ్వియస్లీ వీ నీడ్ వన్ ట్రాన్స్లేటర్ హూ నోస్ తెలుగు యాజ్ వెల్ అస్ హిందీ. తెలుగు నుంచి హిందీ కన్వర్ట్ చేయగలిగాడు, హిందీ నుంచి తెలుగు కన్వర్ట్ చేయగలిగాడు ఒకడు ఉంటే ఆబ్వియస్లీ హీ కెన్ ఫెసిలిటేట్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ తెలుగు అండ్ హిందీ పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ట్రాన్స్లేటర్ ఉన్నారు. ఈ ట్రాన్స్లేటర్ ఇప్పుడు తెలుగు పర్సన్ ఇక్కడ తెలుగులో మాట్లాడాడు. అప్పుడు దాన్ని ఏమంటాను నేను? తెలుగు మెసేజ్ పాస్ చేస్తాడు. ఇప్పుడు ఈ తెలుగు మెసేజ్ హిందీ పర్సన్కి అర్థం అవుద్దా? అర్థం కాదు. అందుకని మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉండి ఈ తెలుగు మెసేజ్ని ఏం చేశాడు? హిందీ మెసేజ్గా కన్వర్ట్ చేశాడు. ఓకే ఫైన్. హిందీ మెసేజ్గా కన్వర్ట్ చేసి హిందీ పర్సన్కి ఆ మెసేజ్ని పాస్ చేశాడు. ఇప్పుడు హిందీ పర్సన్కి హిందీ మెసేజ్ అర్థమవుద్ది కాబట్టి దాన్ని అర్థం చేసుకొని హీ విల్ ట్రై టు రెస్పాండ్ బ్యాక్ టు ద ట్రాన్స్లేటర్. ఇన్ వాట్ ఫార్మాట్? హిందీ మెసేజ్ హిందీ ఫార్మాట్లో ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ తెలుగు టు హిందీ ట్రాన్స్లేటరే హిందీ టు తెలుగు కూడా ట్రాన్స్లేట్ చేయడం తెలుసు కాబట్టి వాట్ హీ విల్ ట్రై టు డూ, హీ ఆర్ షీ విల్ ట్రై టు కన్వర్ట్ దట్ మెసేజ్ ఫార్మాట్ ఇంటూ తెలుగు మెసేజ్. ఇప్పుడు దిస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ తెలుగు మెసేజ్ అండ్ ఇట్ విల్ బి పాస్ టు తెలుగు పర్సన్. ఇప్పుడు తెలుగు పర్సన్ పాస్ చేస్తాడు. పాస్ చేసిన తర్వాత ఏమైంది? నౌ తెలుగు పర్సన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలుగు పర్సన్ ఒక క్వశ్చన్ అడిగాడు, దానికి ఆన్సర్ హిందీ పర్సన్ చెప్పాడు. అప్పుడు తనకి అర్థమైపోయింది. ఓకే, ఈ పర్టికులర్ సినారియోలో ఏం జరుగుతుంది? 2 థింగ్స్ జరుగుతున్నాయి. ఒకటి, ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఓకే తెలుగు అండ్ హిందీ పర్సన్. అండ్ సెకండ్ థింగ్ ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఓకే, 2 థింగ్స్ జరుగుతుంది. ఓకే, సి ఇక్కడ 2 థింగ్స్ జరుగుతున్నాయి. ఏంటి? ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ బిట్వీన్ తెలుగు పర్సన్ అండ్ హిందీ పర్సన్ అండ్ ఫెసిలిటేషన్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ బిట్వీన్ తెలుగు పర్సన్ అండ్ హిందీ పర్సన్. ఓకే, ఇప్పుడు దీన్నే ఏమంటారంటే ఇక్కడ తెలుగు పర్సన్ ఈస్ పాసింగ్ ఏ రిక్వెస్ట్ ఫర్ ఏ హిందీ పర్సన్ అండ్ దెన్ హిందీ పర్సన్ ఈస్ రెస్పాండింగ్ బ్యాక్. దీని రెస్పాన్స్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. అంటే ఇది మన ఇంటిగ్రేషన్ లాంగ్వేజ్లో రిక్వెస్ట్ పంపిస్తున్నాం, మనం దానికి రెస్పాన్స్, ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్ మనం ఫైండ్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్ పంపించడాన్ని రెస్పాన్స్ అంటాం. ఇప్పుడు తెలుగు పర్సన్ హిందీ పర్సన్కి మనం ఫెసిలిటేట్ చేసి వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. సేమ్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లోనే మీరు అబ్జర్వ్ చేస్తే జావా సిస్టమ్ ఉంది. ఓకే, జావా అప్లికేషన్ ఉంది అండ్ .NET అప్లికేషన్ ఉంది. ఓకే, .NET అప్లికేషన్, ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవాలి. దీని లాంగ్వేజ్ .NET అప్లికేషన్కి అర్థం కాదు, .NET అప్లికేషన్ లాంగ్వేజ్ జావాకి అర్థం కాదు. అప్పుడు ఎలాగా? Now MuleSoft will come into picture as an integration tool. It will establish the communication between Java and .NET application and it will facilitate for the exchange of messages. Okay, facilitate the exchange of messages between Java and .NET application. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ జావా అప్లికేషన్ .NET అప్లికేషన్తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది, .NET అప్లికేషన్ కూడా జావా అప్లికేషన్తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఓకే, ఇస్ దట్ క్లియర్ అండి? ఇది సింపుల్, వెరీ సింపుల్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? Like transmission and translation, Yeah, simple.
అంటే మనకి ఈజీగా అర్థం చేసుకునేదానికి యూ కెన్ థింక్ ఎస్ ట్రాన్స్లేషన్ బేసికల్గా కూడా ఇప్పుడు తెలుగు అండ్ హిందీ. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లాంగ్వేజ్ విల్ కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని అంటాం బేసికల్గా కూడా. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్ అని. ఓకే, ఇది ఫైన్. బట్ నేనేం చెప్పాను, MuleSoft ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అంటున్నాను. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? వెరీ బిగ్ బిజినెస్. ఓకే, వెరీ బిగ్ బిజినెస్. అందుకని వెరీ బిగ్ బిజినెస్ చేసేటప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి సో యూ నీడ్ ఏ టూల్ ఆర్ ఎ ప్లాట్ఫామ్ టు ఓవర్కమ్ దట్ ఇష్యూ. సరే, ఇప్పుడు ఇంకొక జనరిక్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్కి కాంప్లెక్స్ చేస్తాం. ఇప్పుడు సింపుల్గా రెండు సిస్టమ్స్ ఉన్నాయి. రెండు సిస్టమ్స్ కమ్యూనికేట్ చేయడం చాలా ఈజీ, దట్స్ ఫైన్. బట్ ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్, అప్పుడు ఎలాగా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, దెర్ ఇస్ ఎ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్. ఓకే, ఇండియాలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. మేబీ వెదర్కి సంబంధించి కానీ లేకపోతే ఏదో ఒక కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఈ కాన్ఫరెన్స్కి వీ ఇన్వైటెడ్ సో మెనీ కంట్రీస్ ఫర్ దట్ పర్టికులర్ కాన్ఫరెన్స్. అయితే ఇనీషియల్గా ఏం చేశారంటే జపాన్, స్పెయిన్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు ఆర్ ఫ్రాన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు దిల్ బి విజిటింగ్ అవర్ కాన్ఫరెన్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ రెస్ట్ అదర్ కంట్రీస్ దే గేవ్ ఏ మెసేజ్ విల్ నాట్ బి కమింగ్. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ 3 కంట్రీస్ వచ్చాయి. ఈ 3 కంట్రీస్ వాళ్ళకు కూడా జపనీస్ అఫీషియల్స్కి దే డోంట్ నో ది అదర్ లాంగ్వేజెస్ దెన్ జపనీస్. ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ దట్. అండ్ స్పెయిన్ వాళ్ళకి అదర్ దెన్ స్పెయిన్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏవి రావు. అండ్ ఇండియన్ పీపుల్ ఎలాగో ఉంటాం, మనకి హిందీ తప్పితే వేరే లాంగ్వేజెస్ రావు. ఒక ఫ్రాన్స్కి వచ్చి ఫ్రెంచ్ తప్పితే ఇంక వేరే లాంగ్వేజెస్ రావు. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగాలంటే ఆబ్వియస్లీ ఏం జరగాలి? వీళ్ళందరికీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, ప్లస్ మెసేజెస్ కూడా ఎక్స్చేంజ్ అవ్వాలి. లేకపోతే ఆ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఈ కాన్ఫరెన్స్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ అరేంజ్ ది ట్రాన్స్లేటర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజెస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జపనీస్ వాళ్ళు స్పెయిన్ వాళ్ళతో ఆర్ స్పానిష్ పీపుల్తో మాట్లాడాలి. అప్పుడు ఒక ట్రాన్స్లేటర్ కావాలా మనకి? జపనీస్ టు స్పానిష్ అండ్ స్పానిష్ టు జపనీస్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ జపనీస్ వాళ్ళు హిందీ వాళ్ళతో ఆర్ ఇండియన్ లాంగ్వేజ్ హిందీ మనం ప్రైమరీగా తీసుకుంటే కమ్యూనికేట్ అవ్వాలంటే జపనీస్ టు హిందీ ఆర్ హిందీ టు జపనీస్. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు జపనీస్ టు ఫ్రెంచ్ ఆర్ ఫ్రెంచ్ టు జపనీస్ ఇది కావాలి. అండ్ స్పానిష్ విత్ ఫ్రెంచ్ ఎస్ టు ఎఫ్. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ వీ నీడ్ సమ్ స్పానిష్ టు హిందీ. ఇక్కడేమో హిందీ టు ఫ్రెంచ్ ఆర్ ఫ్రెంచ్ టు హిందీ. ఇప్పుడు చూడండి, 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తేనే ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వచ్చింది? 1 2 3 4 5 6 ట్రాన్స్లేటర్స్ కావాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో జర్మన్ అండ్ ఇంకొక 1 కంట్రీ ఫస్ట్ జర్మన్ కన్ఫర్మ్ చేసింది, మేము కూడా వస్తున్నాం అని చెప్పి జర్మనీ కన్ఫర్మ్ చేసిందండి. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాలి లాస్ట్ మూమెంట్లో? ఒకసారి చూడండి, ఒకసారి చెప్తారా ఎంతమంది ట్రాన్స్లేటర్స్ జర్మనీకి? ప్లీజ్ కమ్యూనికేట్ అండి. 4 ఒకటి ఫస్ట్. జర్మనీ టు హిందీ కావాలి మనకి. ఓకే, జర్మనీ టు స్పానిష్ కావాలి. ఓకే, జర్మనీ టు జపనీస్ కావాలి, జర్మనీ టు ఫ్రెంచ్ కావాలి. ఓకే, ఇంకొక కంట్రీ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళీ అగైన్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్. కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉందా విపరీతంగా? ఓకే, ఇప్పుడు ఇలా కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక 20 కంట్రీస్ వచ్చాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ది పీపుల్ అండ్ లాస్ట్ మూమెంట్లో చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దానికి ఒక కామన్ ట్రాన్స్లేటర్ ఉందనుకోండి. ఓకే, ఒక కామన్ ట్రాన్స్లేటర్ ఎనీ లాంగ్వేజ్కి పాస్ చేయండి, దాన్ని మనకి రిక్వైర్డ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయగలుగుతున్నాం. కామన్ ఉంటే ఎంత ఈజీగా చూడండి. ఇప్పుడు లాస్ట్ ఇంకొక కంట్రీ యాడ్ అయింది, ఇక్కడ ఏమవుతుంది? నో ప్రాబ్లం. ఓకే, ఏం జరుగుతుంది? కామన్ ట్రాన్స్లేటర్ కాబట్టి ఇట్ విల్ కన్వర్ట్ దట్ ఇంటూ other languages, any required language, and then it will pass exactly. Okay, the same way even MuleSoft will act as a integration platform for any number of applications to communicate with each other exactly. Okay, any number of applications to communicate with each other. ఇక్కడ కామన్ ట్రాన్స్లేటర్ ఎలాగైతే మనకి ఈజీగా హెల్ప్ అవుతుందో సేమ్ వే MuleSoft కూడా it will be helpful for integrating any number of applications in a business exactly. Okay, fine. Now I'll go to the actual example.
ఈ యాక్చువల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్లిప్కార్ట్ అనే బిజినెస్ ఉంది. ఆ ఫ్లిప్కార్ట్ అనే బిజినెస్ నేను ఎంటర్ప్రైజ్ అంటున్నాను. ఎందుకంటే ఎంటర్ప్రైజ్ అంటున్నాను? బికాస్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ బిజినెస్. ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఏంటంటే ఏదైతే ఒక ఆర్గనైజేషన్ హ్యూజ్ లెవెల్లో బిజినెస్ కండక్ట్ చేస్తుందో దాన్ని మనం ఎంటర్ప్రైజ్ అంటాం అనమాట. ఓ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఫ్లిప్కార్ట్ అనేది మనకు తెలుసు కదా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా. సో ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఎంటర్ప్రైజ్. ఓకే, సరే. ఈ ఫ్లిప్కార్ట్ అనే ఆర్గనైజేషన్ ఏ బిజినెస్ చేస్తుంది? ఈ కామర్స్ బిజినెస్ చేస్తుంది. ఈ కామర్స్ బిజినెస్ చేసేటప్పుడు కొన్ని అప్లికేషన్స్ వాడుద్దా, లేకపోతే హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వాడుద్దా ఆ బిజినెస్ కండక్ట్ చేసేదానికి? చాలా ఎక్కువ అప్లికేషన్స్ని వాడుద్ది. ఎందుకు ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వాడుద్ది? బికాస్ చాలా పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను వేర్ హౌస్లో స్టాక్ మేనేజ్ చేయాలి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని వాడతారు. లేదు, కస్టమర్ డీటెయిల్స్ అంతా ఒక అప్లికేషన్లో సేవ్ చేసుకోవాలి, దానికోసంగా సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం కానీ లేకపోతే ఇలాంటి అప్లికేషన్స్ వాడతారు. పేమెంట్ గేట్వే ఉంటుంది, దానికోసంగా రేజర్ పే అని లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటే దాన్ని వాడతారు. బిల్ జనరేట్ చేయాలి, దానికి సపరేట్గా అప్లికేషన్ వాడతారు. డెలివరీ కోసం దానికి సపరేట్ అప్లికేషన్ వాడతారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ వాడతారు. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అన్నిటికి కలిపి ఒకే అప్లికేషన్ వాడచ్చు కదా అంటే, వాడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే మన ఇంట్లో చూడండి, ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొనాలి, లేకపోతే వాషింగ్ మిషన్ కొనాలి, లేకపోతే టీవీ కొనాలి. అన్నీ ఒకే కంపెనీ వాడేస్తామా, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాడుకుంటామా, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడతామా? ఎందుకు రీజన్ ఏంటంటే బికాస్ ఓకే, వాషింగ్ మిషన్కి ఈ పర్టికులర్ కంపెనీ ఫేమస్, దాంట్లో మంచి క్వాలిటీ వస్తుంది, మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పి దాన్ని కొనుక్కుంటాం. మళ్ళీ టీవీలో కూడా ఏది ఫీచర్స్ బాగున్నాయో మన బడ్జెట్లో ఏది వస్తుందో చెక్ చేసుకొని దాన్ని కొనుక్కుంటాం. అదే సేమ్ వే ఒక ఎంటర్ప్రైజ్ కూడా అన్నిటికి కలిపి ఒకే సొల్యూషన్ ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే, ఏ పర్టికులర్ ఇప్పుడు బిల్లింగ్కి జెనీవా అని ఒక అప్లికేషన్ ఉంది, అది ఫేమస్ కాబట్టి దాన్ని తీసుకొని ఆ అప్లికేషన్ వాడతారు బిల్ జనరేట్ చేసేదానికి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఉంది. సిఆర్ఎం అంటే కస్టమర్స్ డీటెయిల్స్ అంతా కూడా అండ్ మార్కెటింగ్ జర్నీ అంతా కూడా అక్కడ క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు దానికి సిఆర్ఎం స్పేస్లో డైనమిక్స్ మైక్రోసాఫ్ట్ ఒకటి ఉంది, సేల్స్ ఫోర్స్ రెండు కంపేర్ చేశాడు, వాళ్ళకి సేల్స్ ఫోర్స్ నచ్చింది, దాన్ని తీసుకున్నాడు. అట్లా ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఆటోమేటికల్లీ ఎంటర్ప్రైజ్లో వాడతారు. అంటే ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే సింపుల్గా రన్ చేయలేరు, మల్టిపుల్ టూల్స్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు వాడాల్సిందే, ఆర్ మల్టిపుల్ అప్లికేషన్స్ వాడాల్సిందే. ఇప్పుడు దాంట్లో కొన్ని అప్లికేషన్స్ తీసుకున్నాను నేను, ఒక చిన్న యూజ్ కేస్ తీసుకున్నా. ఆ చిన్న యూజ్ కేస్ తీసుకొని ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద థింగ్స్ వాట్ హ్యాపన్స్ అండ్ మ్యూల్సాఫ్ట్ విల్ ప్లే వాట్ రోల్ మ్యూల్సాఫ్ట్ విల్ ప్లే హియర్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లోకి మొబైల్ అప్లికేషన్లోకి వెళ్ళాను. ఇది ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్. ఓకే, నేను ఒక మొబైల్ పర్చేస్ చేద్దాం అనుకున్నా. మొబైల్ పర్చేస్ చేస్తే అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. ఆ ప్రోడక్ట్స్ నేను ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలని అనుకుంటున్నా. ఓకే, పర్చేస్ చేయాలనుకుంటున్నా. ఈ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇది నా మొబైల్ అప్లికేషను. ఇప్పుడు బ్యాక్ ఎండ్కి ఒక రిక్వెస్ట్ పాస్ చేస్తాను. బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పాస్ చేస్తాను. ఏది? ఫ్లిప్కార్ట్ బ్యాక్ ఎండ్. ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్లో మీరు ఈ ఫోన్ నేను పర్చేస్ చేయాలని ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది? ఫ్లిప్కార్ట్ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళింది. ఓకే, ఫ్లిప్కార్ట్ సర్వర్స్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం? ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని ఫస్ట్ అసలు ఆ పర్టికులర్ ఫోన్, మీరు ఏ ఫోన్ అయితే సెలెక్ట్ చేశారో ఆ పర్టికులర్ ఫోన్ స్టాక్ ఉందా లేదా నేను చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాను? దానికి సంబంధించిన అప్లికేషన్ ఉంది కదా, దాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంది? ఈ పర్టికులర్ ఫోన్ స్టాక్లో ఉందా లేదా అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్లో డీటెయిల్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు దానికంటే ఒక సపరేట్ అప్లికేషన్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను? ఫస్ట్ దానికి ఒక రిక్వెస్ట్ పంపించి, ఏం రిక్వెస్ట్ పంపిస్తాను? ఈ ఫోన్ మోడల్ నెంబర్ అన్నీ పంపించి ఈ పర్టికులర్ ఫోన్ క్వాంటిటీ స్టాక్ ఉందా లేదా చెక్ చేయమని చెప్తాను. ఇప్పుడు ఒకవేళ 100 క్వాంటిటీ ఉందనుకోండి, అప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏం చెప్పుద్ది? ఉంది, యూ కెన్ గో హెడ్ విత్ ద పర్చేస్ అని చెప్పుద్ది. ఇప్పుడు 100 క్వాంటిటీ ఉంది కాబట్టి. ఒకవేళ క్వాంటిటీ లేకపోతే ఏం చెప్పుద్ది రెస్పాన్స్? 0 క్వాంటిటీ అని చెప్పుద్ది. అప్పుడు 0 అని చెప్పినప్పుడు నేనేం చేయాలి? ఇక్కడితోనే రెస్పాన్స్ పంపించేసేయాలి. దెర్ ఈస్ నో స్టాక్ అవైలబిలిటీ ఫర్ దిస్ పర్టికులర్ ఐటమ్, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ స్టాక్ వీల్ నోటిఫై అని చెప్పి ఒక మెసేజ్ పంపించేసేయాలి. ఇప్పుడు మన సక్సెస్ఫుల్ యూస్ కేస్ కోసం ఏం చెప్తున్నాను? ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో, ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి వాడుతున్నాను. ఈ ఎస్ఏపి సిస్టంలో చెక్ చేస్తే నాకు క్వాంటిటీ ఉన్నింది, ఐ గోట్ ద రెస్పాన్స్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చింది, ఈ పర్టికులర్ అప్లికేషన్తో నేను కమ్యూనికేట్ అవ్వాలి. కమ్యూనికేట్ అవ్వాలంటే దీనికి ఇక్కడ దీనికి కమ్యూనికేషన్ ఈజీగా ఎస్టాబ్లిష్ చేసేయచ్చు, రెండింటికి అర్థమైపోద్దా లేకపోతే అర్థం కాదా అండి? చెప్పండి. అర్థం కాదు.
అర్థం కాదు కదా, అప్పుడు ఏం చేయాలి నేను? ఇక్కడ ఒక కనెక్టర్ వాడుతున్నాను చూడండి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించింది. అంటే ఇప్పుడు ఎస్ఐపి అనుకోండి, ఎస్ఐపి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించిన ఒక కనెక్టర్ వాడతాను. ఈ కనెక్టర్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, ఓకే, ఫస్ట్ దీనికి ఇది ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే నేను అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమైతే డీటెయిల్స్ కావాలో అవన్నీ ఇస్తాను. ఇచ్చిన తర్వాత దీనికి తగ్గట్టుగా, ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి తగ్గట్టుగా మెసేజ్ని కన్వర్ట్ చేసి పంపిస్తాను అనమాట. అదంతా ఎవరు హెల్ప్ చేస్తారు మనకి? ఇక్కడ కనెక్టర్ అని ఉంది కదా, ఈ కనెక్టర్ హెల్ప్ చేస్తుంది. కనెక్టర్ అంటే ఏంటి? కనెక్టర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఇన్ ఎనీ ఇంటిగ్రేషన్ టూల్. ఇట్ విల్ హెల్ప్ us టు కనెక్ట్ టు దట్ పర్టికులర్ సిస్టమ్ ఆర్ అప్లికేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఉంది, దానికి నేను కనెక్ట్ అవ్వాలి. ఆ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కనెక్ట్ ఒకటి యూటిలైజ్ చేసుకొని దాంట్లో డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి దానికి తగ్గట్టుగా మెసేజ్ని కన్వర్ట్ చేసి ఇక్కడికి నేను పంపించాను. అదేం చేసింది? దాని స్టైల్లో రెస్పాన్స్ ఇస్తుంది మనకి. అప్పుడు మళ్ళీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కనెక్టర్ ఏం చేస్తుంది అంటే, మనకు కావాల్సిన విధంగా దాన్ని కన్వర్ట్ చేసి అగైన్ ఇట్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు అవర్ అప్లికేషన్. ఒకవేళ అది చేయకపోతే మనం మళ్ళీ అగైన్ కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో మనకి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ స్టాక్ ఉంది కాబట్టి వీ కెన్ గో హెడ్ విత్ ది పర్చేస్ ఆఫ్ అవర్ మొబైల్ ఫోన్. తర్వాత సరే, ఇప్పుడు ఆయన పర్చేస్ చేసేదానికి క్వాంటిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇమీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ కస్టమరు కమ్యూనికేషన్ అడ్రసెస్ ఏంటి, ఓకే, అండ్ బిల్లింగ్ అడ్రస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏ అప్లికేషన్లో సేవ్ చేసుకుంటున్నాం మనం? సిఆర్ఎం అప్లికేషన్లో, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఏంటి? సేల్స్ ఫోర్స్. ఓకే, సేల్స్ ఫోర్స్. అంటే వీళ్ళు సేల్స్ ఫోర్స్ వాడారు, కొంతమంది డైనమిక్ సిఆర్ఎం అని ఇంకా వేరే వేరే చాలా సిఆర్ఎంస్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క డిఫరెంట్ అప్లికేషన్ వాడుకోవచ్చు. బట్ ఫ్లిప్కార్ట్ అంటే సేల్స్ ఫోర్స్ వాడుతున్నారని మనం అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు నేనేం చేశాను? ఈ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంకి రిక్వెస్ట్ పంపించి ఈ పర్టికులర్ కస్టమర్కి సంబంధించిన కమ్యూనికేషన్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ ఇవన్నీ కూడా మొత్తం ఫెచ్ చేశాను. ఫెచ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత దెన్ విల్ గో హెడ్ విత్ ద ఫర్దర్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అడ్రస్, నెక్స్ట్ బిల్లింగ్ అడ్రస్ ఇవన్నీ నేను ఫెచ్ చేయాలి, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంలో ఉన్నాయి. ఎలాగా? మళ్ళీ సేమ్ ప్రాసెస్. I will use the Salesforce connector. I will pass the request and I will receive the details from there. Exactly. ఓకే, వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫస్ట్ నేము, ఓకే, కస్టమర్ పేరు ఆయన ఫస్ట్ నేము, ఆయన పేరు లాస్ట్ నేము కుమార్, ఓకే, మిడిల్ నేమ్ లేదనుకోండి, నల్ అనుకోండి, ఎంటీ. ఓకే, ఇప్పుడు నేను బిల్ జనరేట్ చేసేటప్పుడు ఇట్లా ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని సపరేట్గా నేను ప్రింట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? ఫుల్ నేమ్ ప్రింట్ చేయాలి. నాకేమో సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం నుంచి నాకు ఎలా వచ్చింది డీటెయిల్స్, ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఫుల్ నేమ్గా కన్వర్ట్ చేయాలంటే ఎలాగా? ఏమైనా ఆప్షన్ ఉందో చెప్పండి. ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చా నేను? అంటే Yes, 3 sir. డీటెయిల్స్ ఉన్నాయి, 3 డీటెయిల్స్ని కంబైన్ చేస్తే నాకు ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్, ఓకే, ప్లస్ లాస్ట్ నేమ్ ప్లస్ మిడిల్ నేమ్, ఓకే, ఆర్ లేకపోతే ఫస్ట్ నేమ్ ప్లస్ మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్, అట్లాగైనా మనం చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. చేసిన తర్వాత ఏమో దాన్నే ఉన్న డేటాని యూటిలైజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేస్తా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఒక్కోసారి డేటాని మనం ఎన్రిచ్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దాన్ని ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు దాన్ని ఎన్రిచ్మెంట్ అంటాం. అంటే ఇట్లా డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడుతుంటాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, డీటెయిల్గా ఫర్దర్ సెషన్స్లో చూస్తాం. జస్ట్ అండర్స్టాండ్, ఒక ఇంటిగ్రేషన్ టూల్ లోపల ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం, ఎన్రిచ్ చేస్తాం డేటాని, ఇలాగా మనకు అవసరమైన విధంగా మార్చుకుంటూ వెళ్తాం. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు డీటెయిల్స్, బిల్లింగ్ డీటెయిల్స్ వచ్చేసి మన దగ్గర, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఎక్కడికి డెలివర్ చేయాలో ప్రోడక్ట్ని ఆ డీటెయిల్స్ కూడా వచ్చేసాయి. ఆ 2 డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తర్వాత పేమెంట్ యాక్సెప్ట్ చేయాలి కదా మనం. పేమెంట్కి రేజర్ పే వాడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తాం? పేమెంట్ గేట్వేకి సంబంధించిన కనెక్టర్ యూటిలైజ్ చేసుకొని విల్ ట్రై టు కనెక్ట్ టు దట్ పర్టికులర్ పేమెంట్ గేట్వే. అండ్ దెన్ పేమెంట్ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తారు? బిల్ జనరేట్ చేయాలి. అప్పుడు బిల్లింగ్ సంబంధించిన అప్లికేషన్తో కనెక్ట్ అయ్యి బిల్ జనరేట్ చేసుకొని, ఓకే, బిల్ జనరేట్ చేసిన తర్వాత డెలివరీకి మెసేజ్ పంపించాలి నేను. మెసేజ్ పంపించిన తర్వాత డెలివరీ అప్లికేషన్కి బిల్లు అవన్నీ డీటెయిల్స్ పంపించేసి డెలివరీ అప్లికేషన్ ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ డేట్కి నేను డెలివరీ చేస్తానని చెప్పి మనకు ఒక మెసేజ్ పంపిస్తే అప్పుడు ఆ మెసేజ్ తీసుకొని దెన్ ఐ విల్ రెస్పాండ్ బ్యాక్ టు ద ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్. ఏం చేస్తాం?
సో అండ్ సో ప్రోడక్ట్ ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ అండ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ విల్ బి డెలివర్డ్ టు యూ ఆన్ దిస్ పర్టికులర్ డేట్ అని ఒక మెసేజ్ పంపించేస్తాం. తర్వాత ఇంకా ట్రాకింగ్ అవన్నీ దానికి సపరేట్గా చేసుకుంటాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్ చేసేదానికి ఎన్ని అప్లికేషన్స్ వాడున్నాం? ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఉంది, అండ్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఉంది, పేమెంట్ గేట్వే రేజర్ పే ఉంది, బిల్లింగ్కి జెనీవా ఉంది, డెలివరీ అప్లికేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఈ కార్ట్ అప్లికేషన్ ఉంది అనుకోండి, ఆ పర్టికులర్ అప్లికేషన్. అంటే ఒక 5 అప్లికేషన్స్ ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో చెక్ చేసి, తర్వాత సేల్స్ ఫోర్స్ నుంచి కొన్ని డీటెయిల్స్ తీసుకొని, తర్వాత పేమెంట్ కన్ఫర్మ్ చేసుకొని, తర్వాత బిల్ జనరేట్ చేసి, తర్వాత డెలివరీ అప్లికేషన్ పంపిస్తున్నాం. ఇలాగ మొత్తం కూడా ఓవరాల్గా ఒక ప్రాసెస్ మొత్తం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఇవన్నీ ఎన్ని సెకండ్స్లో జరుగుతుంది? మ్యాటర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ టు సెకండ్స్లో జరిగిపోద్ది అనమాట బ్యాక్గ్రౌండ్లో. మనకేమో సింపుల్గా అక్కడ ఒక బటన్ క్లిక్ చేయగానే ఒక 2-3 రౌండ్స్ తిరుగుద్ది అక్కడ, అండ్ ఆటోమేటికలీ జరిగిపోయినట్టు కనిపిస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో ఇంత ప్రాసెస్ జరుగుద్ది అనమాట. ఇంత ప్రాసెస్ చేసేదానికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ దీనికి వెళ్ళాలి, తర్వాత దీనికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి కొన్ని డీటెయిల్స్ తెచ్చుకోవాలి, దాన్ని తీసుకొని మాడిఫై చేసి తర్వాత పేమెంట్ గేట్వేకి పంపించాలి, తర్వాత ఈ డీటెయిల్స్ ఇట్లా చేసుకుని బిల్ జనరేట్ చేయాలి. ఇలాగ మొత్తం కూడా ఈ ప్రాసెస్ని ఆర్గనైజ్ చేసేదాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటారు అనమాట. ఆర్కెస్ట్రేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు చూస్తే లైవ్ మ్యూజిక్ అక్కడ ఆర్కెస్ట్రేటర్ అని ఒక ఆయన మధ్యలో నిల్చొని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయి, నువ్వు ఇప్పుడు క్లోజ్ చేయి, లేకపోతే అది వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తే అప్పుడు మ్యూజిక్గా ఫామ్ అవుద్ది. అదే కానీ ఆయన కోఆర్డినేట్ చేయకపోతే ఏమవుద్దంటే ఎవరి పాటికి వాళ్ళు ర్యాండమ్గా మ్యూజిక్ ప్లే చేశారనుకుంటే నాయిస్ క్రియేట్ అవుద్ది, అది మ్యూజిక్గా కన్వర్ట్ అవ్వదు. సో MuleSoft టూల్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఆర్కెస్ట్రేట్ ద థింగ్స్ హియర్ ప్రాపర్లీ. ఫస్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. లేదు ఫస్ట్ పేమెంట్ తీసేసుకున్నాను, తర్వాత ఇన్వెంటరీ చెక్ చేస్తే ప్రోడక్ట్ లేదు, వాళ్ళకి పేమెంట్ మళ్ళీ అన్నెసరీగా చేయాలి కదా, అంటే ముందు ఏది చేయాలి, వెనక ఏది చేయాలి, ఫస్ట్ మిడిల్లో ఏది చేయాలని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసేదాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటాం అనమాట. అదంతా కూడా ఇక్కడ మనకు ఒక ఇంటిగ్రేషన్ టూల్ మొత్తం ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ఒకదానికి అర్థం కావట్లేదు కాబట్టి ఆ మెసేజ్ కన్వర్షన్స్ కానీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేస్తాం. ఓకే, సింపుల్గా ఇక్కడ మనకి ఆర్కెస్ట్రేషను, ట్రాన్స్ఫర్మేషను, ఎన్రిచ్మెంట్ అండ్ ఇంటిగ్రేషను ఇవన్నీ కూడా డిఫరెంట్ టర్మినాలజీస్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ హై లెవెల్, విల్ గో ఇన్ డీపర్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ సెషన్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడైతే ఏమైంది, ఫైనల్గా ఒక రెస్పాన్స్ వచ్చేసింది అండ్ కస్టమర్ ఈస్ హ్యాపీ, విల్ బీ రిసీవింగ్ ది ఆర్డర్ ఆన్ అ పర్టికులర్ డేట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఇదంతా చేసేదానికి ఒక MuleSoft ఇంటిగ్రేషన్ టూల్. ఓకే, చాలా టూల్స్ ఉన్నాయి కదా, కానీ నేను MuleSoft ఇంటిగ్రేషన్ టూల్ యూటిలైజ్ చేసుకొని ఇది చేశాను అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎంటర్ప్రైజ్ బిజినెస్ రన్ చేసేదానికి మల్టిపుల్ అప్లికేషన్స్ కావాలి. ఆ మల్టిపుల్ అప్లికేషన్స్ని నేను ఇంటిగ్రేట్ చేసేదానికి ఒక ఇంటిగ్రేషన్ టూల్ కావాలి. అదే MuleSoft ఇంటిగ్రేషన్ టూల్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్లోకి మన డెఫినేషన్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి, MuleSoft ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఆర్ టూల్. ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ ఏంటి? ఇప్పుడు దీన్నే నేను జావాలోనో .NETలోనో చేయలేనా? ఈ ఇంటిగ్రేషన్ అంతా కూడా చేయొచ్చు. చేయకుండా జావాలో కానీ, పైథాన్లో కానీ, లేకపోతే స్ప్రింగ్ బూట్లో కానీ, ఇలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్లో లేకపోతే డిఫరెంట్ వర్క్స్ యూటిలైజ్ చేసుకొని చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ ఎందుకు అవసరం? బికాస్ జావాలో చేయాలంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఒక 10 days పట్టింది అనుకోండి, MuleSoft దాంతో ఒక 1 or 2 daysలో చేసేయచ్చు. అంటే ఏమవుతుంది, టూల్ అనేది, ప్లాట్ఫామ్ అనేది చాలా వర్క్ని ఈజీ చేస్తుంది అనమాట. ఓకే, ఎనీ టూల్ ఆర్ ప్లాట్ఫామ్ ఏం జరుగుతుంది, వర్క్ని చాలా ఈజీ చేసేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే చాలా వర్క్ చేసి పెట్టేసి ఉంటారు కాబట్టి మనకి వర్క్ చాలా ఈజీ అయిపోద్ది. దాన్నే టూల్ కానీ ప్లాట్ఫామ్ అంటాం అనమాట. అంటే MuleSoft కూడా ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్, అంటే విచ్ కనెక్ట్స్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్. ఇప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కనెక్ట్ చేసింది. ఎలా చేసింది? చాలా ఈజీగా చేసింది, సీమ్లెస్లీ, వెరీ ఈజీగా చేసింది అనమాట. అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ తోటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి అంత ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి అంతా కూడా రెస్పాన్స్ పంపించింది. సో ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఆర్ టూల్. ఓకే, అర్థమైందండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఒకసారి డౌట్స్ ఉంటే చెప్పండి. అందుకనే దాన్ని ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఆర్ విచ్ కనెక్ట్స్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ వెరీ సీమ్లెస్లీ అని చెప్పి ఈజీగా అర్థం చేసుకుంటాం. ఎనీ క్వశ్చన్స్ హియర్? No, sir. ఓకే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు MuleSoft ఎందుకు నేర్చుకోవాలి?
ఓకే. చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. చాలా టూల్స్ ఉన్నాయి గదా! అలాంటప్పుడు మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి? లేదు ఇప్పుడు ఆల్రెడీ నేను జావాలో చేయగలుగుతాను, పైథాన్‌లో చేయగలుగుతాను, డాట్‌నెట్‌లో చేయగలుగుతాను. అలాంటప్పుడు మళ్ళీ ఈ టూల్స్ ఎందుకు అనంటే ఆల్రెడీ బిజినెసెస్ అంతా కూడా చాలా డైనమిక్‌గా ఆహ్, ఉన్నాయి ఇప్పుడు. ఎంత ఫాస్ట్‌గా మార్కెట్‌లోకి నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఇమ్మీడియేట్‌గా నేను ఫాస్ట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలి. లేకపోతే కాంపిటీటర్స్ తీసుకెళ్ళిపోయి బిజినెస్ లూజ్ అవుతాం. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అన్నిటికి కూడా టూల్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. కంపేర్డ్ టు ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అందుకని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ మనకి టూల్స్ ఎందుకు ప్రామినెంట్‌గా రోల్ ప్లే చేస్తున్నాయంటే టైమ్ టు మార్కెట్ ఈస్ వెరీ ఫాస్టర్. ఓకే. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి మార్కెట్‌లోకి ఫాస్ట్‌గా తీసుకెళ్ళడానికి ఇప్పుడున్న ఆహ్, రాపిడ్ బిజినెస్ డైనమిక్ ఎన్వైర్న్మెంట్‌లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అసల మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి వెన్ కంపేర్డ్ టు ద అదర్ థింగ్స్ గాని లేకపోతే మనం రీజన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రీజన్స్, జనరిక్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ కొన్ని ఐడెంటిఫై చేసి నా ఎక్స్‌పీరియన్స్‌లో ఐ హావ్ ప్రెజెంటెడ్ ఎగ్జాక్ట్‌లీ. మనకి గార్ట్నర్ అని ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటదండి. ఏంటది? గార్ట్నర్. ఇది రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తదంటే ఒక్కొక్క ఏరియా తీసుకుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఏరియా ఉంది. లేదా సీఆర్ఎం ఏరియా ఉంది. లేతే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్‌పీ ఏరియా ఉంది. అట్లా ఒక్కొక్క ఏరియా తీసుకొని ఆ ఏరియాలో ఒక చాలా టూల్స్ ఉంటాయి గదా! ఆ టూల్స్ అన్నిటిని తీసుకొని అది అనలైజ్ చేస్తది. మార్కెట్‌లో వీళ్ళు ఎంత పాపులరు, ఎంత డిమాండ్ ఉంది, ఎంత బిజినెస్ జనరేట్ చేస్తున్నారు. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ తీసుకొని ఒక రిపోర్ట్ రెడీ చేస్తది. ఈ పర్టిక్యులర్ ఏరియాలో వీళ్ళు లీడర్స్. లీడర్స్ అంటే ఏంటి? అంటే 100 టూల్సో, 200 టూల్సో ఇంటిగ్రేషన్ స్పేస్‌లో ఉంటే వాళ్ళు చాలా ఫ్యాక్టర్స్ తీసుకొని అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళన్న 100 టూల్స్‌లో ఈ 5 టాప్ ప్లేయర్స్ అని చెప్పి మెన్షన్ చేస్తదనమాట. ఇది ఈ గార్ట్నర్ రిపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనకి ఈజీగా అర్థమయ్యేదానికి మనకి సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ ఎలాగైతే ప్రామినెంటో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్కార్ అవార్డ్ వచ్చింది ఒక ఫిల్మ్ కంటే ఎలా కన్సిడర్ చేస్తాం? చాలా హైయెస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్‌గా మనం ప్రిఫర్ చేస్తాం కదా! ద సేమ్ వే ఈ గార్ట్నర్ ఆర్గనైజేషన్ గాని మనల్ని లీడర్‌గా కన్సిడర్ చేసింది అనంటే ఆ పర్టిక్యులర్ టూల్ వెరీ ఫేమస్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా ఇన్ ద సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. అలాగా గార్ట్నర్ అనే ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మ్యూల్సాఫ్ట్‌ని కంటిన్యూ‌గా ఆల్‌మోస్ట్ లైక్ 9-10 టైమ్స్ లీడర్‌గా అనౌన్స్ చేసిందనమాట. వాళ్ళు ఒక రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ జనరేట్ చేస్తారు. ఆ రిపోర్ట్‌లో లీడర్‌గా ఆల్‌మోస్ట్ లైక్ 9-10 టైమ్స్ కన్సిడర్ చేసింది. అంటే నేను చెప్పట్లా. ఇంటిగ్రేషన్ స్పేస్‌లో మార్కెట్ లీడర్ మ్యూల్సాఫ్ట్ అనే కాదు. ఇంకా 3, 4 టూల్స్ ఉంటాయి లీడర్స్‌గా. బట్ స్టిల్ వాళ్ళలో కూడా మ్యూల్సాఫ్ట్ అనేది వెరీ అగ్రెసివ్‌గా ఉందని చెప్పేసి వెరీ క్లియర్‌గా గార్ట్నర్ వాళ్ళే మెన్షన్ చేశారు. తర్వాత నెక్స్ట్ రీజన్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ అనేది కూడా మన మైక్రోసాఫ్ట్ లాగా, గూగుల్ లాగా, మెటా లాగా వీళ్ళలాగా అగైన్ ఇట్ ఈస్ ఏ కంపెనీ. ఆరకిల్, ఐబీఎం ఇట్లాగా వాళ్ళలాగా ఒక కంపెనీ. ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ. బట్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. ఆ సాఫ్ట్‌వేర్‌కి ఆల్‌మోస్ట్ లైక్ 30% మార్కెట్ షేర్ 28-30% మార్కెట్ షేర్ ఉంటదనమాట. అంటే ఒక 100 కస్టమర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో అంటే 30 కస్టమర్స్ సేల్స్ ఫోర్స్‌కి ఉంటదనమాట. ఓకే. ఇప్పుడు మనకి క్లౌడ్ సర్విస్ ప్రొవైడర్స్‌లో ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ జీసీపీ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ముగ్గురు ఎలాగ టాప్ ప్లేయర్స్. దాంట్లో మళ్ళీ ముగ్గురులో కూడా మార్కెట్ షేర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది 35% ఆర్ 40% దాకా ఆల్‌మోస్ట్ లైక్ ఏడబ్ల్యూఎస్‌కి ఉంటదనమాట. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ ద ఎర్లీ ఎంట్రન્ટ టు ద మార్కెట్ అండ్ వాళ్ళు బాగా మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు. ద సేమ్ వే సీఆర్ఎం మార్కెట్‌లో సేల్స్‌ఫోర్స్ అనేవాడు చాలా పెద్ద కంపెనీ అనమాట. అండ్ చాలా హ్యూజ్ మార్కెట్. వాడేం చేశాడంటే 6.5 బిలియన్‌కి అంటే ఆల్‌మోస్ట్ లైక్ 40,000 ప్లస్ క్రోర్స్‌కి 2018లో మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్‌ని అక్వైర్ చేసుకున్నాడు. ఓకే. అంటే దాని అర్థం ఏంది? ఆల్రెడీ సేల్స్‌ఫోర్స్‌కి చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది. ఆ సేల్స్‌ఫోర్స్ సీఆర్ఎం ఏమవుద్దనంటే మళ్ళీ మల్టిపుల్ అప్లికేషన్‌తో ఇంటిగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. అందువల్ల ఏంది? ఒక ఇంటిగ్రేషన్ టూల్‌ని వాడు తీసుకుంటే వాడి కస్టమర్స్‌కే ఈ పర్టిక్యులర్ టూల్‌ని మళ్ళీ పుష్ చేయొచ్చు బిజినెస్ పరంగా అని చెప్పి థింక్ చేసుకొని వాడు ఏం చేశాడు ఒక 40,000 ప్లస్ క్రోర్స్‌కి ఈ పర్టిక్యులర్ టూల్‌ని అక్వైర్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏం చేశాడు బాగా మార్కెట్‌లోకి వాడి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్‌కి లాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా పుష్ చేసి ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేదానికి ట్రై చేశారు. అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తే ఆటోమేటిక్‌గా ఏమవుద్ది? నంబర్ ఆఫ్ డెవలపర్స్ రిక్వైర్మెంట్ పెరుగుద్ది. అలా జరిగిందన్నమాట. అండ్ 2018లోనే హి అక్వైర్డ్ ద కంపెనీ అండ్ హి పుష్డ్ MuleSoft వెరీ అగ్రెసివ్‌లీ ఇంటు ద మార్కెట్. ఓకే. నెక్స్ట్ అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్. కాంపిటీటర్స్ ఎవరెవరున్నారు? భూమి అని, ఓకే. తర్వాత టిప్కో వాడిది బీడబ్ల్యూ అని, ఐఐబీ,
ఓకే. అపాచీ క్యామెల్ ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. WSO2, వెబ్ మెథడ్స్ అని ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. ఈ చాలా టూల్స్‌లో స్నాప్ లాజిక్ అని ఓకే. చాలా టూల్స్‌లో మ్యూల్సాఫ్ట్ చాలా అహెడ్ ఉంది కాంపిటీషన్‌లో. ఎందుకని బేసికల్‌గా ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు నేనేం చెప్పాను? ఒక ఎంటర్‌ప్రైజ్ రన్ అవ్వాలంటే చాలా అప్లికేషన్స్ ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ వాడుతుంటాయి. ఈ డిఫరెంట్ అప్లికేషన్స్‌ని కనెక్ట్ అవ్వాలంటే కూర్చొని నేను కోడ్ రాస్తే చాలా టైం పట్టుద్ది. అన్నిటికి ఆల్మోస్ట్ లైక్ 300+ కనెక్టర్స్. జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేయడం. ఇప్పుడు నేను ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఒక డ్రాగ్ డ్రాప్ చేయడం అక్కడ జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఐ కెన్ ఈజీలీ కనెక్ట్ టు దట్ పర్టిక్యులర్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్. ఆల్మోస్ట్ లైక్ 300+ కనెక్టర్స్ రెడీగా మార్కెట్‌లో అవైలబిలిటీ ఉంటే జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేయడం, కనెక్ట్ అయిపోవడం. వెరీ ఈజీ. ఓకే. అదే వేరే టూల్స్ కంపేర్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు టిప్కో తీసుకున్నారనుకోండి. హార్డ్‌లీ ఒక 20, 30 ఉంటాయి. కొరవయన్నీ మళ్ళీ నువ్వు పర్చేజ్ చేయాల. అదే ఇక్కడేంటంటే మ్యూల్సాఫ్ట్‌లో ఆల్మోస్ట్ చాలా కనెక్టర్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే. టిప్కో ఈస్ ద మెయిన్ కాంపిటీటర్. టిప్కో కూడా బాగా డిక్లైన్ అయిపోయింది. కస్టమర్ సర్విస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు వాళ్ళు. అండ్ ఇమ్మీడియేట్‌గా మ్యూల్సాఫ్ట్ కూడా బాగా కస్టమర్ సర్విస్ ప్రొవైడ్ చేయడం గానీ, ఇలాగ ఫీచర్స్‌లో అగ్రెసివ్‌గా వేరే టూల్స్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం గానీ, అండ్ ఇవన్నీ కూడా చేయడం బట్టి ఆటోమేటిక్‌గా ఏమైంది, కాంపిటీటర్స్‌ని ఎక్కువగా బ్రేక్ చేసి ఇమ్మీడియేట్‌గా టాప్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఓకే. అండ్ కరెంట్‌లీ మ్యూల్సాఫ్ట్ ఈస్ ద ఇండస్ట్రీ లీడర్ ఇన్ ఇంటిగ్రేషన్ స్పేస్. ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ మామూలుగా మ్యూల్సాఫ్ట్ తోటే ఆర్ ఇంటిగ్రేషన్ టూల్స్ తోటి ఏం చేస్తామంటే, ఒక 2 థింగ్స్ చేస్తామండి. ఏపీఐస్ డెవలప్ చేస్తాం. ఇంటిగ్రేషన్స్ చేస్తాం. ఎక్కువగా ఏపీఐస్ చేస్తుంటాం. ఓకే. ఏపీఐస్ చేస్తుంటాం. ఏపీఐ అంటే ఏంటి? మళ్ళీ దాంట్లో ఏ రకాలున్నాయి? అయన్నీ కూడా మనం ఫర్దర్ సెషన్స్‌లో డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం. ఈ ఏపీఐస్ డెవలప్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌లీ దాంట్లో మనం చాలా ఫేజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఎలాగైతే మనకి అంటే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని, దాన్ని డెవలప్ చేసి, టెస్ట్ చేసి, తర్వాత సెక్యూరిటీ అప్లై చేసి ఇవన్నీ చేస్తామో, ద సేమ్ వే ఒక ఏపీఐ డెవలప్ చేయాలంటే ఓకే. ఏపీఐ డెవలప్ చేయాలంటే చాలా టూల్స్ కావాలి మనకు. ఆ టూల్స్ అన్నీ కూడా మొత్తం మ్యూల్సాఫ్ట్ వాడే సబ్ టూల్స్‌గా అంటే మెయిన్ టూల్ ఎనీపాయింట్ ప్లాట్‌ఫార్మ్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ ఎనీపాయింట్ ప్లాట్‌ఫార్మ్ టూల్‌లో మళ్ళీ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ థింగ్స్ యుటిలైజ్ చేసుకొని ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కూడా మొత్తం డిజైన్ నుంచి ఇంప్లిమెంటేషన్, సెక్యూర్, డిప్లాయ్, మానిటర్ అని ఒక 4, 5 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4, 5 స్టెప్స్‌కి మొత్తం కూడా మ్యూల్సాఫ్ట్‌లోనే ఎకోసిస్టమ్‌లోనే ప్రొవైడ్ చేశారు మనకి. అదే కొన్ని టూల్స్ బయట టూల్స్ అంటే ఇప్పుడు వేరే టూల్స్ కానీ, మళ్ళీ వాటిలో ఆ ఫీచర్స్ సరిగ్గా ఉండవు. మళ్ళీ అగైన్ యూ నీడ్ టు పర్చేస్ ఆర్ గో ఫర్ ఎ థర్డ్ పార్టీ టూల్. మళ్ళీ ఇంకొక టూల్‌కెళ్ళాలి. అప్పుడేం పెరుగుద్ది? కాస్ట్ పెరుగుద్ది. ప్లస్ మళ్ళీ ఈ టూల్ నుంచి ఆ టూల్ కమ్యూనికేషన్ ఇదంతా కూడా ఏర్పరచుకోవాలి కాబట్టి సో ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ అనమాట. ఈ ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనేది టెక్నికల్‌గా వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యూల్సాఫ్ట్. అంటే ఏంటి? ఒక ఏపీఐ ఫస్ట్ స్టార్ట్ చేయడమే డిజైన్ చేయాలి. తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్, డెవలప్‌మెంట్ చేయాలి. దాన్ని సెక్యూర్ చేయాలి. ఓకే. తర్వాత దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేయాలి. మళ్ళీ దాన్ని మానిటర్ చేయాలి. వీటన్నిటికి కూడా యూ హావ్ ది ఫీచర్స్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. స్ట్రాంగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయన్నమాట. అందుకని ఈవెన్ మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవడంలో ఇబ్బందేం లేదు. ఇంకా ఫర్దర్ కమింగ్ ఇయర్స్‌లో కూడా అలాగే కొత్త ఫీచర్స్ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ కూడా దానికి సంబంధించిన ఫీచర్స్ రిలీజ్ చేస్తా ఉన్నాడు. ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు గానీ బట్ స్టిల్ ఓకే. అండ్ కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆటోమేషన్ సైడ్ కూడా బాగా ఐడీపీని నెక్స్ట్ ఆర్‌పీఐ అని వాటికి సంబంధించిన టూల్స్ కూడా మ్యూల్సాఫ్ట్ ఎకోసిస్టమ్‌లో రిలీజ్ చేస్తా ఉన్నాడు. ఇంకా పాపులర్ అవ్వలేదు గానీ బాగా అడ్వాన్స్‌గా ఆలోచించి హి ఈస్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ ఆల్ ద ఫీచర్స్. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ రీజన్. వన్ ఆఫ్ ద గుడ్ రీజన్స్ టు లెర్న్ మ్యూల్సాఫ్ట్ ఎగ్జాక్ట్‌లీ. తర్వాత కంపేర్ టు అదర్ టూల్స్ కొంచెం అంటే నేనేం చెప్పేది ఇండస్ట్రీ లీడర్స్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రైసింగ్ రీజనబుల్‌గా ఉంటది. అండ్ సో ఇట్ వుడ్ బి ఆహ్, ఐడియల్ చాయిస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఎగ్జాక్ట్‌లీ. తర్వాత మనకి క్లౌడ్ అని, ఆన్ ప్రెమిస్ అని 2 ఉంటాయన్నమాట. ఆన్ ప్రెమిస్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను? నా ఓన్ సర్వర్స్ నేనే మేనేజ్ చేసుకొని, నా అప్లికేషన్స్ నేనే డిప్లాయ్ చేసుకొని చేసేదాన్ని ఆన్ ప్రెమిసెస్ అంటాం అన్నమాట. ఓకే. ఆన్ ప్రెమిస్ అంటాం. ఇప్పుడు నా ఓన్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయండి. బ్యాంక్స్ క్లౌడ్‌కి వెళ్ళడానికి చాలా థింక్ చేస్తారనమాట. క్లౌడ్‌కి వెళ్ళరు. వాళ్ళు ఓన్ సర్వర్స్, ఓన్ నెట్వర్క్ ఉంటది. ఇప్పుడు అలాగా మ్యూల్సాఫ్ట్ వాళ్ళ ఓన్ సర్వర్స్, ఓన్ నెట్వర్క్ ఉన్నప్పుడు ప్రొవైడ్ చేస్తది. సొల్యూషన్ అంటే దానికి సొల్యూషన్ ఉంది మ్యూల్సాఫ్ట్ దగ్గర. ఓకే. దానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అది కూడా మనం చూస్తాం యాక్చువల్‌గా కూడా. అండ్
క్లౌడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా ఓన్ సర్వర్స్ మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా కూడా నాకు అంత కెపాసిటీ లేదు. ఆబ్వియస్లీ అప్పుడేంటి క్లౌడ్ సొల్యూషన్ జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోయి ఆటోమేటిక్గా నా సిస్టమ్స్ అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్స్ అంతా కూడా నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. దానికి సొల్యూషన్ క్లౌడ్ మ్యూల్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నా. 2 కాంబినేషన్లో వెళ్ళాలనుకుంటున్నా. కొన్నిట్టు హైబ్రిడ్ ఉంది. అది సపోర్ట్ చేస్తుంది మ్యూల్ సాఫ్ట్. సో ఇప్పుడు ఏమైంది, అందరి కస్టమర్స్ని సొల్యూషన్ ఉన్నాయి. అందరి కస్టమర్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి. అప్పుడు ఏమైంది, మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మోర్ డెవలప్మెంట్ మోర్ జాబ్స్ మోర్ డిమాండ్. సో అది కూడా ఒక రీజన్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నా ఇంకో జనరిక్ రీజన్స్ ఏంటంటే లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ఇది నేనేం చెప్పాను మీకు, 80 to 85% డ్రాగ్ అండ్ డ్రాప్. యాక్చువల్గా కూడా ఏం చేస్తాం, జస్ట్ డ్రాగ్ చేస్తాం, డ్రాప్ చేస్తాం, అక్కడ చిన్న కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఆ తర్వాత లైట్గా ఒక 10 to 15%, 15 to 20% ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. దానికి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే డేటా వీవ్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ డేటా వీవ్ లాంగ్వేజ్ యూటిలైజ్ చేసుకుని ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అట్లాంటివి చేస్తాం. అది మనం బేసిక్ నుంచి కవర్ చేసుకుంటాం అనమాట. అందువల్ల ఏంటంటే 80 to 85% ఆఫ్ ద టైము మీరు జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసి కాన్ఫిగర్ చేస్తే మీ జాబ్ అయిపోద్ది. ఈ 10 to 20% ఆఫ్ ద టైం ఈ కాన్ఫిగరేషన్స్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ రాసుకొని డేటా వీవ్ లాంగ్వేజ్ ద్వారా యూటిలైజ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. అందుకని ఏమవుతుంది, ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్. అండ్ ఇది స్మాల్ టు మీడియం సైజ్ టూల్ కాబట్టి ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకోవాలనుకోండి, అట్లీస్ట్ జావా ప్రాపర్గా నేర్చుకుంటే 8 to 12 months పడుతుంది. ఓకే, జావా మొత్తం కొంచెం ప్రాపర్గా నేర్చుకోవాలంటే. లేదు పైథాన్ నేర్చుకోవాలి, అట్లీస్ట్ 3 to 6 months పడుతుంది. అంటే బయట సెషన్స్ ఏమో చాలా తక్కువ చెప్తారండి, 40 సెషన్స్లో 45 సెషన్స్లో 50 సెషన్స్లో. కానీ మీరు నిజంగా నేర్చుకుని ఒక జాబ్ క్రాక్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అన్నమాట. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ మ్యూసాఫ్ట్ లాంటి స్మాల్ టు మీడియం టూల్కే ఇప్పుడు నేను 60 అవర్స్ కంటెంట్ చెప్తున్నాను. ఓకే, 60 అవర్స్ అంటే ఒక పెద్ద టూల్కి ఎంత టైం పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఓకే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ ఫోర్స్ మ్యూసాఫ్ట్ దగ్గరగా ఒకే కంపెనీస్ సంబంధించినవి కాబట్టి సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం నేర్చుకోవాలంటే జనరల్గా బయట మార్కెట్లో 45 days అని చెప్తారు. కానీ నా లెక్కలో నేను చూసింది ఏంటంటే మినిమం 6 months పడుతుంది. ఓకే, క్లౌడ్లో డెవాప్స్ కానీ ఇలా ఇవన్నీ కూడా మీరు యాక్చువల్గా ఒక 3 years లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి మీకు ఎక్స్పర్టైజ్ కావాలని అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ మ్యూల్సాఫ్ట్లో ఏంటంటే 2 to 3 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం నేను చెప్పింది కరెక్ట్గా ఆ 3 months మీరు ఫోకస్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ జాబ్స్ ఆర్ గ్రేట్ ఇన్ డిమాండ్. ఎందుకు చెప్పాను, ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ అక్వైర్ చేసింది, ఫీచర్స్ ఫుల్గా ఉన్నాయి, ఇంటిగ్రేషన్ స్పేస్లో మార్కెట్ లీడర్లో ఉన్నాడు, అందుకని డిమాండ్ కూడా ఎక్కువే ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ శాలరీస్ ఆర్ హయ్యర్. ఇక్కడ శాలరీస్కి కొంచెం మందికి డౌట్ ఉంటుంది, ఏ రేంజ్లో వస్తుందండి అంటే అగైన్ ఐ విల్ గో ఫర్ 3 categories. ఎగ్జాక్ట్లీ 0 to 3, 3 to 5, 5 to 8. 0 to 3 వాళ్ళకి ఓకే, 0 to 3 వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 4 to 10 LPA. నేను జనరిక్ చెప్తున్నానండి, దీనికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇంకా 20 వరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు యాక్చువల్లీ. ఓకే, ఈ రేంజ్లో శాలరీస్ ఉంది. ఓకే, 0 to 3, 4 to 10 LPA, 3 to 5. నేను ఇండియన్ మార్కెట్ గురించి చెప్తున్నానండి ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, 3 to 5, 10 to 15 LPA, 5 to 8, 15 to 30 LPA. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈవెన్ ఐ నో పీపుల్ 5 yearsకి 25 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, 5 yearsకి 25 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్. అంటే వెన్ కంపేర్ టు అదర్ టూల్స్ మా శాలరీస్ కూడా వెరీ డిమాండింగ్గా ప్రామిసింగ్గా ఉన్నాయన్నమాట. మనకి బాగా మనం నెగోషియేట్ చేసి తీసుకునేదానికి స్కోప్ ఉంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యూల్సాఫ్ట్ కమ్యూనిటీ వెరీ స్ట్రాంగ్ అండి. ఓకే, మ్యూల్సాఫ్ట్ కమ్యూనిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఏంటంటే కమ్యూనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది, మీరు ఒక ఇంటర్నెట్లో కానీ పోస్ట్ చేశారంటే దానికి ఆల్రెడీ సొల్యూషన్ ఉంటుంది. పోస్ట్ చేయకముందే మీరు ఇలా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ చెక్ చేసి ఉంటే అక్కడ ఆన్సర్ ఉంటుంది, మీరు అది తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలాగా కమ్యూనిటీ పీపుల్ కూడా చాలా హెల్ప్ఫుల్గా చాలా ఇదిగా ఉంటారు. అందుకని కూడా మనం ఈజీగా నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నా పేరు వచ్చి మహేష్ అండి. ఓకే,
నాకు ఆల్మోస్ట్ లైక్ ఇది 8 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. మోర్ దెన్ ఇది 100+ అంటే పాతదిలేండి ఎగ్జాక్ట్లీ. ఐ హావ్ ట్రైన్డ్ మోర్ దెన్ సో మెనీ పీపుల్ ఎగ్జాక్ట్లీ. ఐ డిడ్ంట్ కౌంట్ ఇట్. ఓకే. అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్ లీడ్ ఇన్ వన్ ఆఫ్ ది ఎంఎన్సీస్. ఓకే. ఎంఎన్సీస్లో వర్క్ చేస్తా ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఎంసీడీ లెవెల్ 1 అండ్ ఎంసీడీ లెవెల్ 2 ఎంసీఏ సర్టిఫికేషన్స్ ఇట్లాగా డెవలపర్ లెవెల్ సర్టిఫికేషన్స్ అండ్ ఆర్కిటెక్ట్ లెవెల్ సర్టిఫికేషన్స్ కూడా నేను కంప్లీట్ చేశాను. ఈవెన్ ఇదే కాకుండా వర్కెటో అని ఇంకొక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ కూడా అగైన్ అది కూడా నేను సర్టిఫైడ్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది అబౌట్ మీ ఎగ్జాక్ట్లీ. ట్రైనింగ్లో అయితే ఆల్మోస్ట్ లైక్ నేను ఒక 4 ఇయర్స్ నుంచి ఉన్నాను ట్రైనింగ్లో. ఓకే. ఐ హావ్ ట్రైన్ మోర్ దెన్ సో మెనీ పీపుల్ లైక్ ఈవెన్ ఐ హెల్ప్ సో మెనీ పీపుల్ టు గెట్ దేర్ జాబ్స్ యాజ్ వెల్. అండ్ ఇంకొకటి జస్ట్ వాంటెడ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఏంటంటే ఐ హావ్ కండక్టెడ్ మోర్ దెన్ 200+ ఇంటర్వ్యూస్ అండి ఇన్ ద ప్యానల్. యాక్చువల్గా యాజ్ ఎ ప్యానల్లో ఉండి ఒక 200+ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటాను. అండ్ నా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది ప్యానల్లో ఉంటారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ ఏంటి మ్యూల్సాఫ్ట్ తరపు నుంచి మ్యూల్సాఫ్ట్ నుంచి ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని దాన్నంతా కూడా నేను కరికులంలో ఇన్కల్కేట్ చేస్తాను అనమాట. నేనే ప్యానల్లో ఉన్నాను, నా కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ప్లస్ కొలీగ్స్ తోటే ఇంటరాక్ట్ అవుతూ అసలు మార్కెట్లో డెప్త్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇయర్స్ ముందు మ్యూల్సాఫ్ట్లో ఏం అడుగుతున్నారో ఇప్పుడు సేమ్ అడగట్లేదండి, కొంచెం డెప్త్ వెళ్తున్నారు. అప్పుడు ఏం అడుగుతున్నారు అనేది తెలిస్తేనే కదా నేను కరికులంని చేంజ్ చేయగలుగుతాను. సో అందుకని ఏంటంటే నేను ప్యానల్లో ఉండడం వల్ల ఐ అండర్స్టాండ్ ది డైనమిక్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎగ్జాక్ట్లీ వెరీ ఈజీలీ. సో అవన్నీ కూడా ఇన్కల్కేట్ చేసి ఎంత డెప్త్కి వెళ్ళాలి ఎక్కడి వరకు కవర్ చేయాలో అవన్నీ కూడా ఇన్కల్కేట్ చేస్తాను అనమాట మన కరికులంలో. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. ఓకే ఫైన్. అండ్ మన అప్రోచ్ ఏంటంటే ఇప్పుడు చూసారు కదా ఇట్లాగా ఒక పీపీటీ ఉంటుంది అండ్ ఇట్లా వైట్ బోర్డ్లో మనం రాసుకుంటూ నేర్చుకుంటాం. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఐ వాంటెడ్ యూ పీపుల్ టు ఫాలో ఎల్పిపి మోడల్. ఎల్పిపి మోడల్ అంటే ఏంటంటే లెర్న్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్. అది ఆబ్వియస్లీ ఐ డూ మై జాబ్ 100% ఫర్ షూర్. నేను ప్రాపర్గా మీకు ఎంత నేర్చుకుంటే ఏది నేర్చుకుంటే బాగుంటుందో అది చేయడం నా రెస్పాన్సిబిలిటీ. నేను కూడా ఎలా ఫోకస్ చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 చాప్టర్స్ ఉన్నాయండి. మనం ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ లేకపోతే ఏదో ఒక ఎగ్జామ్ రాస్తున్నాం. ఆ ఎగ్జామ్కి ఒక 10 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 10 చాప్టర్స్లో 3 చాప్టర్స్ ప్రిపేర్ అయితే ఒక 65% మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, మనకి 65% వస్తుంది అనుకోండి. ఫస్ట్ నా టార్గెట్ ఎలా ఉంటుందంటే ఈ 3 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోతాను. నేను 10 బ్లైండ్గా ఫాలో అయిపోయి 10 ప్రిపేర్ అయిపోను. ఎందుకని తక్కువ నేర్చుకోవాలి, నాకు ఎక్కువ రిజల్ట్ రావాలి. ఆ తర్వాత 7 చాప్టర్స్ నేర్చుకుంటే మీకు 35% వస్తుంది. అప్పుడు ఫస్ట్ నా టార్గెట్ ఏంటి పాస్ అయిపోవడం, తర్వాత ఫస్ట్ క్లాస్ రావడం. అదే ఆల్రెడీ నేను 3 చాప్టర్స్ అంటే 30% టూల్ నేర్చుకుంటేనే ఆ 30% సిలబస్ కవర్ చేస్తేనే 65% వచ్చేస్తుంది. సో మై ఫోకస్ ఆల్సో విల్ బీ లైక్ దట్. నేనేం చేస్తాను తక్కువ నేర్చుకొని మీకు ఎక్కువ రెగ్యులర్గా జాబ్లో ఇట్లేసే ఫీచర్స్ కానీ లేకపోతే ఆప్షన్స్ కానీ ఏమేమి కావాలో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాను. అప్పుడు ఏమవుతుంది మీకు ఆటోమేటికల్లీ యూ విల్ బి డూయింగ్ యువర్ జాబ్ వెరీ వెరీ ఫాస్టర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏ వెరీ ఎఫిషియంట్ మేనర్. సో అందుకని ఏంటంటే నేను ఆ తక్కువ ఎలా ఫోకస్ చేయాలనేది కూడా నేను ఫోకస్ చేస్తాను కాబట్టి మీకు ఆ హర్డిల్ కూడా తగ్గిపోద్ది అనమాట. అంటే తక్కువ నేర్చుకోవాలి, రిజల్ట్ ఎక్కువ రావాలి. ఐ విల్ డూ దట్. అందుకనే రైట్ ట్రైనర్ దగ్గర నేర్చుకోవాల్సింది. ఓకే. ఆ పార్ట్ నేను 100% నా సైడ్ నుంచి నేను క్లియర్గా చేస్తాను. నో వరీస్. నెక్స్ట్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ 2 టైమ్స్ పెట్టాను. అంటే ఈ ప్రాక్టీస్ ఎవరు చేయాలి? మీరే చేయాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. 2 టైమ్స్ ప్రాక్టీస్ ఎందుకు రాశానంటే బేసికల్గా ఏ సాఫ్ట్వేర్ టూల్ నేర్చుకోవాలన్నా లేకపోతే ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలన్నా లేకపోతే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కానీ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతవరకు గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రాదు. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది, సెకండ్ టైం ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్నెస్ కోసం. అంటే ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాథ్స్ మనకి చూస్తే ఎలాగైతే రాదో, ఓకే, చూసి ఊరికే గ్రాస్ప్ చేసుకోవడం రాదో, ద సేమ్ వే సాఫ్ట్వేర్ టూల్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానీ ఏదైనా నేర్చుకోవాలంటే మీరు చూస్తే రాదు, ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ బి గివెన్. దానికి ఆబ్వియస్లీ నేను చెప్పిన కాన్సెప్ట్ తిరిగి చేస్తాం, తర్వాత ఇమీడియట్గా డెమో చేస్తాం. ఆ డెమోను ప్రాక్టీస్ చేయాలి. దానికి సంబంధించిన ఏదైనా చిన్న చిన్న అసైన్మెంట్స్ లాంటివి కూడా చెప్తుంటాను, అవి కూడా చేస్తే మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇదేంటంటే మనకి ఇప్పుడు డైలీ 1.5 అవర్స్ అండి. ఓకే. అండ్ మండే టు థర్స్డే. నెక్స్ట్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు
డౌన్లోడ్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు అండ్ యూ విల్ బీ ఏబుల్ టు రిఫర్ దెమ్ ఫర్ రెఫరెన్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇదంతా కూడా. నెక్స్ట్ చాలా మందికి అంటే క్వైరీస్ కామన్గా వస్తూ ఉంటాయి కదండి. ఆ కామన్ క్వైరీస్ అని కూడా డిస్కస్ చేస్తాను. ఆ కామన్ క్వైరీస్ డిస్కస్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఒక చిన్న డెమోన్స్ట్రేషన్, అసలు MuleSoftలో ఎక్కువ వర్క్ ఎక్కడైతే చేస్తాం మనం ఆ చిన్న స్టూడియో అని ఒకటి ఉంటుంది, ఎనీ పాయింట్ స్టూడియో, దాంట్లోకి వెళ్ళేసి ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఒక చిన్న డెమో అప్లికేషన్ చూపిస్తాను అనమాట. మనకి ఎంత ఈజీగా ఉంటుంది అనేది మీకు అర్థమయ్యేదానికి. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు చాలా మందికి ఈ క్వైరీస్ ఉంటాయి. ఆ క్వైరీస్ కూడా ఫస్ట్ డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత మన క్వైరీస్ డిస్కస్ చేసి తర్వాత డెమోకి చూపిస్తాను. ఇప్పుడు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను, MuleSoft నేర్చుకోవచ్చా? ఆబ్వియస్లీ నేను ఇప్పుడు ముందు చెక్ చేసిన పాయింట్స్ చూస్తే మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 80 to 85%. అందుకని మనం నాన్ ఐటీలో ఉన్న, ఐటీలో ఉన్న, వేరే టెక్నాలజీలో ఉన్నా కూడా ఈజీగా నేర్చుకొని స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇట్స్ ఏ స్మాల్ టూల్ ఎగ్జాక్ట్లీ. అందుకని నెక్స్ట్ నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను నేను, MuleSoft నేర్చుకుంటే నాకు ఈజీగానే ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగారు అనుకోండి, నాకు కూడా కోడింగ్ రాదు. ఓకే, MuleSoftలో డేటా వీవ్ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్లో యూజ్ చేసి ఏం చేస్తాం మనం, ఎన్రిచ్మెంట్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం అనమాట. అది నేను బేసిక్స్ నుంచి నేర్పిస్తాను. అది ఫర్ ఎగ్జాంపుల్ జావా లాగా లేకపోతే పైథాన్ లాగా .NET లాగా కష్టంగా ఉంటుందంటే కాదు, వాటి అన్నిటికంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దాంట్లో ఒక 15 to 20 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 15 to 20 ఫంక్షన్స్ మనం కానీ ప్రాపర్గా నేర్చుకుంటే చాలు. ఎగ్జాక్ట్లీ ఆ 15 to 20 ఫంక్షన్స్లో కూడా అన్నీ ఒకే ప్రాజెక్ట్లో ఉపయోగపడతాయని కాదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ వేస్లో ఉపయోగపడతాయి అనమాట. ఓకే, అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేదానికి మన మెయిన్ ఫోకస్, ప్లస్ జాబ్లో ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా హ్యాండిల్ చేసేదానికి మనకు నాలెడ్జ్ కావాలి కాబట్టి దాన్ని మనం విల్ ట్రై టు డూ ఇట్ ఇన్ ఏ వెరీ ఎఫిషియెంట్ మేనర్. మీకు బేసిక్స్ కూడా ఏమి వచ్చి ఉండాల్సిన అవసరం ఏం లేదు, మొత్తం బేసిక్స్ నుంచి నేనే కవర్ చేస్తాను అనమాట. దానివల్ల మనకేమి నేర్చుకొని ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలా అనేది రూల్ ఏం లేదు. ఓకే, ఫైన్. నెక్స్ట్ కెరీర్ గ్యాప్ ఉంది, నేర్చుకుని జాబ్ తెచ్చుకోవచ్చు అంటే ఖచ్చితంగా అండి. నేను చెప్పాను కదా 0 to 3, 3 to 5, 5 to 8. యాక్చువల్గా కూడా 0 to 3 కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటాయి, 3 to 5 మంచి ఓపెనింగ్స్ ఉంటాయి, 5 to 8 కూడా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి, 8 తర్వాత మళ్ళీ కొంచెం తగ్గుతాయి. ఓకే, అంటే 0 to 8 ఇయర్స్ వరకు కూడా మనకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే కొంతమందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ ఉందండి టోటల్ ఎక్స్పీరియన్స్, 5 ఇయర్స్ మొత్తం MuleSoft పెట్టేయాలంటే 5 ఇయర్స్కి ఏం చేస్తారంటే ఒక 3 ఇయర్స్ MuleSoft పెట్టి ఒక 2 ఇయర్స్ వేరే టెక్నాలజీ, మీరు ఏదైతే టెక్నాలజీ వర్క్ చేస్తుంటారో ఆ టెక్నాలజీ చూపించండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇయర్స్ ఉందండి, వాళ్ళు ఎలా పెట్టాలి? వాళ్ళు కూడా ఒక 3 ఇయర్స్ MuleSoft పెట్టుకొని ఓకే, ఒక 5 ఇయర్స్ వేరే టెక్నాలజీ. ఓకే, లేదు 3 ఇయర్స్ ఏముంది, 3 ఇయర్స్ పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. MuleSoft 2 ఇయర్స్ ఉంది, 2 ఇయర్స్ పెట్టేసుకోండి. ఓకే, ఇలాగా ఆ కాంబినేషన్లో వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా కానీ పైథాన్ కానీ ఏమైనా నేర్చుకోవాలా కంపల్సరీగా అంటే కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అయితే ఒక చిన్న పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ మళ్ళీ. ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక 100 జాబ్స్ ఉన్నాయి అనుకోండి, 100 జాబ్స్లో ఒక 10 జాబ్స్ MuleSoft ప్లస్ జావా అడుగుతాయండి, MuleSoft ప్లస్ జావా. ఓకే, 90 జాబ్స్ ఓన్లీ MuleSoft పైనే ఉంటాయి. నేను అనేది ఇవన్నీ MuleSoft జాబ్స్ అనుకుంటున్నా. ఓకే, MuleSoft జాబ్స్ దాంట్లో MuleSoft ప్లస్ జావా 10 జాబ్స్ ఉన్నాయి, 90 జాబ్స్ మొత్తం MuleSoft నేర్చుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐ విల్ ఇగ్నోర్ దిస్. ఇప్పుడు నన్ను అడిగారు, నాకు కూడా జావా రాదు, అందుకని ఏం చేస్తాను, ఈ జాబ్స్కి నేను అప్లై చేయను అసలు. ఓన్లీ ఈ 90 జాబ్స్ ఉన్నాయి కదా, ఈ 90 జాబ్స్కి అప్లై చేస్తాను. అయితే MuleSoft విత్ జావా వస్తే చాలా మంచి గ్రేట్ కాంబినేషన్ అండ్ యూ కెన్ అచీవ్ గ్రేట్ ప్యాకేజెస్ యాజ్ వెల్. మంచి ప్యాకేజెస్ కూడా తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. అలా అని కంపల్సరీ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, రూల్ ఏం లేదు. రాకపోయినా ఇప్పుడు నా అలాగే మీరు సర్వైవ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ లైక్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇప్పుడు దాకా జావా రాదు, ఉత్తమ MuleSoftనే నేర్చుకొని, నా ముందు బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ, నేర్చుకొని MuleSoftలోనే వర్క్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ గుడ్ కాంబినేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్టీ టూల్స్ ఆర్ మల్టీ లాంగ్వేజెస్ కానీ వచ్చి ఉంటే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది మార్కెట్లో. బట్ ఇప్పుడు నేను ఫస్ట్ మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ నేను ప్రిఫర్ చేయను. ఫర్దర్గా ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు జావా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుని వెళ్ళొచ్చు, దట్స్ ఫైన్. లేకపోయినా యూ కెన్ కంటిన్యూ ఇన్ ద సేమ్ MuleSoft యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. క్లియర్ అండి అందరికీ ఈ పాయింట్?
ప్రీ రిక్విజిట్స్ ఏమన్నా కావాలా? యాక్చువల్‌గా ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయండి. కానీ అవన్నీ కూడా నేనే కవర్ చేస్తాను. ఓకే. నేనే కవర్ చేస్తాను. ప్రీ రిక్విజిట్స్ మళ్ళీ మీరు నేర్చుకొని రాకుండా మన సెషన్స్‌లోనే ఇప్పుడు నేను చెప్పిన ఈ సెషన్స్‌లోనే ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక 3-5 సెషన్స్ బేసిక్స్ అన్నీ కవర్ చేస్తాను. మనకి మ్యూల్సాఫ్ట్‌కి ఏమేం కావాలో అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను కాబట్టి నో నీడ్ టు బీ వరీడ్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ మ్యూల్సాఫ్ట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే ఇండియాలో బావుందండి. ఓకే. ఆల్రెడీ మార్కెట్ జనరల్‌గా కూడా చాలా స్లోగా ఉంది కంపారిటివ్‌లీ. బట్ వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ జాబ్ మార్కెట్ ఈ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. అంటే నవంబర్, డిసెంబర్‌లో నేను చెప్పేది. జనరల్‌గా డిసెంబర్, జనవరి విల్ బి ది స్లోయెస్ట్ టైమ్ ఇన్ ఏ ఇయర్. జనరల్‌గా ఎందుకంటే ఈ యూఎస్ వాళ్ళకి ఫెస్టివల్ టైమ్‌లో ఉంటది కాబట్టి బడ్జెటింగ్ ఇష్యూస్ అన్నీ కూడా జరుగుతా ఉంటాయి కాబట్టి సో, కొంచెం స్లోగా ఉంటది. నార్మల్ టైమ్ ఏంటంటే ఫిబ్రవరి, మార్చ్ నుంచి మళ్ళీ పికప్ అవుద్ది జనరల్‌గా కూడా. అండ్ ఇప్పుడు మార్కెట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. ఎగ్జాక్ట్‌లీ లైక్ రీసెంట్ టైమ్స్‌లో కూడా మన స్టూడెంట్స్ ఒక ఇద్దరు, ముగ్గురు డిసెంబర్‌లో కూడా దే గాట్ సమ్ ఆఫర్స్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఏం చేయాలి? వీటన్నిటికి కూడా మనం కొన్ని సెషన్స్ ప్రిపేర్ చేసి ఏది ఈ 60 అవర్స్ కంటెంట్ కాకుండా మళ్ళీ ఇంకొక 10 అవర్స్ కంటెంట్ సెపరేట్‌గా మీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఒక 10 అవర్స్ రికార్డెడ్ సెషన్స్ పెట్టున్నాయన్నమాట. అండ్ లింక్డ్ఇన్‌లో మనం మార్కెట్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి? నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ కావాలంటే, నంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కువ రావాలి. లేకపోతే నంబర్ ఆఫ్ జాబ్స్‌కి ఎప్పుడు ఎక్కువ అప్లై చేయాలంటే, మనం టెక్నిక్స్ ఏం ఫాలో అవ్వాలి? నౌకరీలో ఎలా ఫాలో అవ్వాలి? లింక్డ్ఇన్‌లో ఎలా ఫాలో అవ్వాలి? ఇవన్నీ కూడా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒక 10 అవర్స్ కంటెంట్ మనం ఇది చేసింది కాకుండా రికార్డ్ చేసి రీసెంట్ టైమ్స్‌లోనే మొత్తం రెడీ చేసి ఒక 10 అవర్స్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఆ 10 అవర్స్ కంటెంట్ కూడా మీకు యాక్సెస్ ఇస్తాం. అది చూసుకొని మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. దాంట్లో రెజ్యూమ్ ప్రిపరేషను అండ్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్. మ్యూల్సాఫ్ట్‌లో ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఇంటర్వ్యూలో క్వెషన్ ఎలా అడుగుతారు? ఆన్సర్ ఎలా చెప్పాలి? మొత్తం కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఉంటది. చాలా సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్‌లో. ఓకే. సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్‌లో. అది ఏదో పెద్ద చాటభారతంలాగా మళ్ళీ క్వెషన్‌కి ఆన్సర్‌లు మొత్తం డీటెయిల్‌గా రాయకుండా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఈజీగా చెప్పగలుగుతామో అది కూడా మొత్తం డీటెయిల్‌గా ఒక 10 అవర్స్ కంటెంట్ ఒక 7-8 పీడిఎఫ్స్ ఉంటాయన్నమాట. టాపిక్ వైస్ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి. ఆ పీడిఎఫ్స్ ఆ వీడియోస్‌లో డిస్కస్ చేసిన క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తాం. అది యాక్సెస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూ మార్కెట్‌లోకి వెళ్తే చాలా ఈజీగా ఉంటది. అది ప్రిపేర్ అయితే ఆల్‌మోస్ట్ లైక్ 10 ఇంటర్వ్యూస్‌లో 6-7 ఇంటర్వ్యూస్ అన్నా ఈజీగా క్రాక్ చేయొచ్చు మీరు. సాలరీ రేంజ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండీ! ఓకే. ఫ్యూచర్ కూడా చెప్పాను. ఏంటి మనకి ఇంటిగ్రేషన్స్ జనరల్‌గా చెప్పాలంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే మల్టిపుల్ అప్లికేషన్స్ కావాలి. ఈ మల్టిపుల్ అప్లికేషన్స్‌కి మళ్ళీ కమ్యూనికేషన్ కావాలి. ఆ కమ్యూనికేషన్ కావాలంటే ఇంటిగ్రేషన్ టూల్ కావాలి. ఇంటిగ్రేషన్ టూల్ కావాలంటే మార్కెట్‌లో మంచి లీడర్స్ ఉన్న మంచిగా లీడర్స్‌లో రేంజ్‌లో ఉన్న టూల్స్‌కి డిమాండ్ ఎక్కువ ఉంటది. అప్పుడు మ్యూల్సాఫ్ట్ ఉంటది. ఆటోమేటిక్‌లీ మ్యూల్సాఫ్ట్‌కి కూడా ఫ్యూచర్ ఉంటది. ఇంటిగ్రేషన్ స్పేస్‌ని టచ్ చేయడం ఏఐ వల్ల ఏమన్నా అవుతదా అని చాలా మందికి డౌట్ ఉంటది. సీ ఏఐ వల్ల ఏమవుతుందంటే అండి, జనరల్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మీ డెవలప్‌మెంట్ ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. కొంచెం ఏదన్నా కోడ్ కావాలి, లేతే ఏమన్నా ఎక్స్‌ప్రెషన్స్ కావాలి, లేతే ఇలాంటివి ఏమన్నా కావాలంటే, మీరు ఈజీగా అక్కడి నుంచి చాట్‌జీపీటీ గాని, జెమినీ గాని యుటిలైజ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ డూ యువర్ జాబ్ వెరీ ఫాస్ట్. కంప్లీట్‌గా ఇంటిగ్రేషన్ మొత్తం డెవలప్ చేసి ఇచ్చేయమని చెప్పి చాట్‌జీపీటీనో లేతే ఏదైనా అడిగారనుకోండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ థట్. ఓకే. ఒకవేళ ఇచ్చినా కూడా దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. దాంటన్నిటిని మళ్ళీ మీరు డెవలపర్‌గా మీరు కవర్ చేసి మొత్తం చేయాల్సింది. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఇంటిగ్రేషన్ స్పేస్ యాస్ వెల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీప్లేస్. అండ్ ఎందుకంటే ప్రతి సొల్యూషన్ కస్టమైజ్డ్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ఫ్లిప్‌కార్ట్‌కి వర్క్ చేశాను. అక్కడి నుంచెళ్ళి నేను ఇంకో హెల్త్ కేర్ ప్రాజెక్ట్ చేస్తున్నా. వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ అప్లికేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీప్లేస్ ద ఇంటిగ్రేషన్ స్పేస్ కంప్లీట్‌లీ విత్ ఏఐ. ఓకే. ఫైన్. ఫ్రెషర్‌గా నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చండి. నేను చెప్పాను కదా! 0-3 ఇయర్స్ కంపారిటివ్‌లీ లెస్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. 3-5 ఇయర్స్, 5-8 ఇయర్స్ వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది. కానీ యూ కెన్ డూ దట్ ఎగ్జాక్ట్‌లీ. నో వరీస్. ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వేరే టెక్నాలజీలోను మ్యూల్సాఫ్ట్‌కి స్విచ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఫస్ట్‌లోనే మనం డిస్కస్ చేసేటప్పుడు ఐ టోల్డ్ యూ రైట్. ఆహ్, ఆ విధంగా మనం అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఇది నేను చెప్పాను కదండీ! జనరల్‌గా బయట మార్కెట్‌లో 40-45 డేస్‌లో కంప్లీట్ చేస్తారు. బయట మార్కెట్‌లో. మనం 60 డేస్ పట్టుద్ది. ఏది కంటెంట్ అంటే 60 డేస్ ఈచ్ డేస్ అని ఎందుకంటున్నానంటే డేస్ కంటే కూడా బెటర్ మనం ఏం చేద్దామంటే అవర్స్ పెట్టుకుందాం. బయటేంటంటే మార్కెట్‌లో 40-45 అవర్స్ కంటెంట్. మనం ఏం చేస్తాం 60 అవర్స్ ఓన్లీ ఫర్ అవర్ కోర్స్. దీంతో పాటు ఒక 10 అవర్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ప్లస్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్.
అంటే ఆల్మోస్ట్ లైక్ మీకు 70 అవర్స్. ఇదేమో ఆల్రెడీ రికార్డ్ చేసినాయి, అవి రికార్డెడ్ సెషన్స్ వస్తాయి మీకు. నేను చూపిస్తాను. దీంతో పాటు పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా రెజ్యూమ్ టెంప్లెట్ కానీ అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 70 అవర్స్ కంటెంట్ వచ్చేస్తుంది మీకు. ఓకే, అంటే ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? అండ్ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇంటర్నెట్లోంచి కాపీ చేసి లేకపోతే అవుట్డేటెడ్ క్వశ్చన్స్ అవి కాదండి. మీకు ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి కానీ అన్ని అవుట్డేటెడ్ దొరుకుతాయి. ఓకే, ఇవన్నీ కూడా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఇంటర్వ్యూ ప్యానల్లో ఉన్నప్పుడు అడిగే క్వశ్చన్స్ కానీ లేకపోతే మన స్టూడెంట్స్ ఫేస్ చేసినాయి కానీ నా కొలీగ్స్ అడిగే కానీ ఇలాంటివన్నీ ఇన్కల్కేట్ చేసి టాపిక్ వైజ్ ప్రిపేర్ చేసి మొత్తం డీటెయిల్గా చేసి పెట్టినాయి అనమాట. ఓకే, సో అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఈ 60 అవర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 months పడుతుంది మనకి, మండే టు థర్స్డే అంటే బేసికల్ కూడా 2.5 to 3 months ఫర్ కోర్స్. మీ ప్రిపరేషన్ ఇంకొక 15 days తర్వాత యూఆర్ రెడీ. ఓకే, ఫైన్. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్కి అంటే ఏంటి, బేసికల్గా కూడా మనం ఏమేం చేస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ నాలెడ్జ్ డెప్త్లో ఇస్తున్నాం. ఓకే, తర్వాత ఇంటర్వ్యూకి కావాల్సిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. తర్వాత రెజ్యూమ్ మొత్తం టెంప్లెట్ నీట్గా, ఆ రెజ్యూమ్ టెంప్లెట్ ఏంటంటే ఏదో ఇంటర్నెట్లో నుంచి కాపీ చేసి పేస్ట్ చేస్తుంది కాకుండా నీట్గా మీరు ఏ పాయింట్స్ పెట్టుకోవాలి ఏ పాయింట్స్ పెట్టకూడదని ఒక 1.5 hour ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక టెంప్లెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఆ టెంప్లెట్ని బట్టి మీరు ఈజీగా ఆ టెంప్లెట్లో ఉన్న పాయింట్స్తోనే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నో నీడ్ టు అగైన్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ నౌకరీలో కాల్స్ ఎక్కువ ఎలా తెచ్చుకోవాలి, లింక్డ్ఇన్లో ఎలా కాల్స్ ఎక్కువ తెచ్చుకోవాలో కూడా ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటుంది ఆ వీడియోస్లోనే. సో యూ హ్యావ్ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ టు క్రాక్ ద జాబ్. మీ ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, ఫైన్. అయితే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఒకసారి ఏంటంటే చూడండి, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఆ టాపిక్లో క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ పెద్ద పెద్దగా రాకుండా చాలా సింపుల్గా చాలా సింపుల్ ఇంగ్లీష్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అన్ని డీటెయిల్డ్గా మొత్తం ఇచ్చేస్తుంది. ఏమవుద్ది, చాలా ఈజీగా రెఫర్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా రెఫర్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చాలా ఈజీగా అర్థం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. నేను టెంప్లెట్ చెప్పాను కదా రెజ్యూమ్ది, ఇలాగ రెజ్యూమ్ మొత్తం అంటే ఓవరాల్గా ఎలా ఉండాలి అన్ని పాయింట్స్. ఓకే, ఎలా మీరు ప్రజెంట్ చేసుకోవాలి మొత్తం రెజ్యూమ్ కూడా డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది అనమాట. ఓకే, అది మనం అదే విధంగా ఫాలో అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మన పీపీటీస్ అండి. ఇప్పుడు మన క్లాసెస్ జరుగుతాయి కదా, ఒక్కొక్క సెషన్కి ఒక్కొక్క పీపీటీ అనమాట. ఆ పీపీటీలో మనం ఇప్పుడు ఎలాగైతే డిస్కస్ చేసామో ఆ డీటెయిల్డ్గా ఇదంతా జరుగుతుంది. అండ్ కోర్స్ కంటెంట్ ఆల్రెడీ మనకి మీకు జస్ట్ గ్లాన్స్ ఇవన్నీ టాపిక్స్ కవర్ చేస్తాం. ఇదేం చేస్తామంటే రేపు సెషన్లో డీటెయిల్డ్గా అసలు ఏం కోర్స్ మొత్తం కరికులం ఏమేమి కవర్ చేస్తున్నామో మొత్తం డీటెయిల్గా విల్ ట్రై టు సీ. చూడండి, ఫస్ట్ ప్రీ రిక్విజిట్స్ కావాలి, అవన్నీ నేనే డిస్కస్ చేస్తాను, మళ్ళీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మ్యూల్సాఫ్ట్ ఏంటి, ఆ తర్వాత బేసిక్స్, తర్వాత డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్, కన్జ్యూమర్ ఈ రెస్టారెంట్ సోప్ వెబ్ సర్వీసెస్ కానీ డేటాబేస్ రిలేటెడ్, ప్రాపర్టీ సెక్షనలైజేషన్, ఆబ్జెక్ట్ స్టోరు, స్కాటర్ గ్యాదర్ అండ్ చాయిస్ అని ఉంటుంది. తర్వాత జేఎంఎస్ సంబంధించినవి, డేటా వ్యూ, తర్వాత ఎక్సెప్షన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రతిదీ ఇంపార్టెంట్. తర్వాత యూనిట్ టెస్టింగ్, ఏబిఐ లెడ్ కనెక్టివిటీ, డిజైన్ ఏపీఐస్, ఇవన్నీ టాపిక్స్ అండి. ఓకే, ఇవన్నీ టాపిక్స్ ఆల్మోస్ట్ లైక్ 22 మాడ్యూల్స్ వస్తాయి. ఈ 22 మాడ్యూల్స్లో ఈ 22 మాడ్యూల్స్ కానీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా కానీ చేస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ కదా మార్కెట్. ఎగ్జాక్ట్లీ మీరు 3 years ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అన్ని డీటెయిల్డ్గా అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తున్నాయండి దీంట్లో. అంటే ఒక 3 years పర్సన్ మ్యూల్సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ డెవలపర్ ఎంత రేంజ్ కావాలో దానికంటే ఎక్కువే ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో డిఫరెంట్ కనెక్టర్స్ ఏడబ్ల్యూఎస్ S3 అని, తర్వాత సేల్స్ ఫోర్స్ కనెక్టర్. ఓకే, ప్రాసెసెస్ కూడా డిఫరెంట్. పాలసీస్ అయితే ఆల్మోస్ట్ లైక్ 7 to 8 పాలసీస్ సెక్యూరిటీ పరంగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు
ఇంకా ఎక్కువే డిస్కస్ చేస్తున్నాం అనమాట. అంటే ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కొన్ని జాబ్ పరంగా ఇంపార్టెంట్, అలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్యూనిట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ జాబ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదని చెప్పి దాన్ని తీసేయలేదు. ఓకే, మనకి జాబ్లోకి వెళ్ళి సర్వైవ్ అవ్వాలి కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటుంది. అలాగా ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తుంటుంది. ఈ పర్టికులర్ టాపిక్స్ ఒక్కొక్కటి మనకి రేపు డీటెయిల్గా ఒక 15-20 minutes ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఏమేమి కవర్ చేస్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరికులం అనమాట మొత్తం ఓవరాల్గా. తర్వాత ఇదొక కొంతమంది ఇంకో డౌట్ ఏముంటుందంటే, ఏమైనా ప్రాక్టీస్ చేసుకునే దానికి ఏమైనా టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా మనం పే చేయాలండి అంటే, ఏం పే చేయాల్సిన అవసరం లేదండి, అన్నీ మనకి ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ వర్షన్స్ యూటిలైజ్ చేసుకొని విల్ బి డూయింగ్ ఇట్. ఓకే, విల్ బి డూయింగ్ ఇట్. అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, లేకపోతే ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ మనకి ఏమేమి కావాలి అన్నీ కూడా రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది దీని ఎనీ పాయింట్ స్టూడియో అంటారు యాక్చువల్గా కూడా. మ్యూల్సాఫ్ట్ డెవలపర్, ఓకే, మ్యూల్సాఫ్ట్ డెవలపర్ ఎక్కువగా టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు దీంట్లో, డెవలప్మెంట్ యాక్టివిటీలో. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో ఇప్పుడు నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది. ఆ చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏపీఐ డెవలప్ చేయాలి. ఆ ఏపీఐ నేను ఏం చేయాలంటే, నాకు ఎంప్లాయీ ఐడి నేను పంపిస్తే ఆ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి నాకు. ఎక్కడ ఉన్నాయి ఎంప్లాయీ డీటెయిల్స్? ఒక డేటాబేస్లో కనెక్ట్ అయ్యింది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒక ఏపీఐ డెవలప్ చేయాలి. ఇది ఏపీఐ, వెనక డేటాబేస్ బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ ఏంటి? ఎంప్లాయీ డేటాబేస్. ఎంప్లాయీ డీటెయిల్స్ దీంట్లో ఉండవు. ఇప్పుడు ఇక్కడ కన్జ్యూమర్ అంటే ఎవరు? మన ఏపీని ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళని కన్జ్యూమర్ అంటాం, క్లయింట్ అంటాం, ఇట్లా రకరకాల టెర్మినాలజీస్తో పిలుస్తాం. బట్ స్టిల్ జస్ట్ అండర్స్టాండ్, క్లయింట్ కానీ కన్జ్యూమర్ గారు అనుకోండి. కన్జ్యూమర్ అంటే హూ కన్జ్యూమ్స్ అవర్ ఏపీ. వీళ్ళు రిక్వెస్ట్ పంపిస్తారు మనకి, ఏమని? నాకు ఈ ఎంప్లాయీ ఐడికి ఎంప్లాయీ ఐడి 101, నాకు ఈ 101 ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలని ఒక రిక్వెస్ట్ పంపించాడు. రిక్వెస్ట్ పంపిస్తే నేనేం చేస్తాను, అది డైరెక్ట్గా డేటాబేస్కి అర్థం కాదు కాబట్టి డేటాబేస్కి తగ్గట్టుగా కన్వర్ట్ చేసి రిక్వెస్ట్ పంపించి, ఓకే, ఇక్కడ రిక్వెస్ట్ పంపించి ఇప్పుడు డేటాబేస్ నాకు డేటాబేస్ లాంగ్వేజ్లో రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ని తీసుకొని మళ్ళీ నా కన్జ్యూమర్కి అర్థమయ్యే విధంగా నేను రెస్పాన్స్ పంపించాను. ఓకే, ఇది సింపుల్ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ చేసేదానికి జావాలోనో .NETలోనో పైథాన్లోనో ఇట్లా చేయాలంటే చాలా కోడ్ రాయాలి మనం. అదే మ్యూల్సాఫ్ట్లో సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్తాం, చూడండి ఈ ఫైల్ అని ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడ మ్యూల్ ప్రాజెక్ట్ అని ఇక్కడ క్లిక్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక నేమ్ ఇచ్చుకుంటాను. ఒక నేమ్ ఇచ్చాను, మ్యూల్సాఫ్ట్ డివి డెమో ఏపీఐ. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఏపీఐ డెవలప్ చేయాలి. ఏపీఐ డెవలప్ చేయాలంటే ఇక్కడ హెచ్టిటిపి అని ఒకటి ఉంటుంది. ఈ హెచ్టిటిపిలో ఇక్కడికి వెళ్ళి ఈ లిజనర్, అంటే ఒక రిక్వెస్ట్ మన ఏపీఐకి వస్తే అది లిజన్ చేయాలి కదండి, దానికోసంగా లిజనర్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ డ్రాగ్ డ్రాప్ చేస్తాను. ఈ డ్రాగ్ డ్రాప్ చేసిన తర్వాత దీనికి కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలి కదా. బేసికల్గా నేను డ్రాగ్ డ్రాప్ అండ్ కాన్ఫిగరేషన్ అని చెప్పాను కదా, ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి కనెక్టర్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మన హౌస్ని ఐడెంటిఫై చేయాలంటే ఒక స్ట్రీట్ అడ్రస్, హౌస్ నెంబర్ ఇవన్నీ ఎలాగైతే ఉంటుందో, మన అప్లికేషన్ని ఒక కన్జ్యూమర్ మనల్ని రిక్వెస్ట్ పంపించాలంటే దానికంటూ ఒక అడ్రస్ కావాలి కదా. ఆ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఏమని? 8081 అని ఒక పోర్ట్ నెంబరు అది ఇచ్చేసాను, ఓకే చేసేసాను, డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ పెట్టేసాను. మనకు కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ పాత్ ఇస్తున్నా. పాత్ ఏంటి? డెమో అని ఒకటి ఇచ్చాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మన ఏపీఐని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ అడ్రస్ తోటి మనల్ని కనెక్ట్ చేస్తారనమాట. ఏ అడ్రస్ తోటి? ఇప్పుడు నేను ఇక్కడ చేశాను కదా, పోర్ట్ ఒకటి 8081 ఇచ్చాను, హెచ్టిటిపి ప్రోటోకాల్, ఆ తర్వాత మన సర్వర్ ఎక్కడైతే డిప్లాయ్ చేస్తామో ఆ సర్వర్ ఐపీ, ఆ తర్వాత ఈ పాత్. ఏ పాత్? ఇక్కడ ఇచ్చాను కదా డెమో అని, ఈ పాత్. ఓకే, ఇవి ఇస్తే దే విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ టు అవర్ ఏపీఐ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది సేవ్ చేశాను. ఇప్పుడు నేను డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? డేటాబేస్ కనెక్టర్ కావాలి నాకు. కనెక్టర్ అని చెప్పాను కదా, కనెక్టర్ అంటే it will be helpful for us to establish the connection with that particular respective system or application and then దాంతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు మనం.
ఇక్కడ డేటాబేస్ అని ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించట్లా. ఇక్కడ యాడ్ మాడ్యూల్స్ అని ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డేటాబేస్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడికి డ్రాగ్ డ్రాప్ చేసుకుంటాం. ఓకే, డ్రాగ్ డ్రాప్ చేసి ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళు ఒక ఎంప్లాయీ ఐడి పంపిస్తే నేను ఆ ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ పంపించాలి వాళ్ళకి, అంతేనా? బేసికల్గా అప్పుడు సెలెక్ట్ ఆపరేషన్, నేను ఏం సెలెక్ట్ ఆపరేషన్? డేటాబేస్లో సెలెక్ట్ చేసుకొని ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. అందుకని డేటాబేస్ కనెక్టర్లో ఐ హ్యావ్ మల్టిపుల్ ఆపరేషన్స్ హియర్. ఐ యూస్ సెలెక్ట్ ఆపరేషన్. ఓకే, ఈ సెలెక్ట్ ఆపరేషన్ ఇప్పుడు ఏం చేయాలి? నేను ఫస్ట్ డేటాబేస్ కనెక్ట్ అయ్యేదానికి డీటెయిల్స్ ఇవ్వాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి కదా. అవి ఇచ్చేసి ఆ తర్వాత డేటాబేస్ నుంచి మనకి రెస్పాన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన క్వైరీ రాయాలి. ఓకే, ఫైన్. నౌ ఫస్ట్ కనెక్టర్ కాన్ఫిగరేషన్, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మనకి మనది ఏ డేటాబేస్ బేసికల్గా అంటే MySQL డేటాబేస్ అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉండేది ఆ MySQL కనెక్షన్ వాడతాను. ఆర్కిల్ డేటాబేస్ ఇది ఆర్కిల్ కనెక్షన్, మనది MySQL డేటాబేస్. అందుకని ఆల్రెడీ డేటాబేస్ ఉంది, అందుకని డేటాబేస్కి సంబంధించిన డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఐ విల్ బి యూటిలైజింగ్ దోస్ హోస్ట్, పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ దెన్ డేటాబేస్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి కాన్ఫిగర్ చేసుకున్నాను అనమాట. లేకపోతే ఈ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు మనకి? డేటాబేస్ టీమ్ ఇస్తుంది. ఆ డేటాబేస్ టీమ్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని విల్ బి జస్ట్ కాన్ఫిగరింగ్ ద డీటెయిల్స్ హియర్. ఓకే, ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అయ్యేదానికి మనకి డ్రైవర్ అనే ఒకటి కావాల్సి వస్తుంది. ఆ డ్రైవర్ని ఎలా కాన్ఫిగర్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ రైట్ క్లిక్ చేశాను, ఇక్కడ యాడ్ రికమెండెడ్ లైబ్రరీస్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఓకే చేయగానే ఇక్కడ ఒక గ్రీన్ సింబల్ వచ్చింది, అంటే ఆ డ్రైవర్ ఇన్స్టాల్ అయిపోయింది అనమాట బేసికల్గా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ హోస్ట్. ఈ హోస్ట్ ఏంటి? ఇప్పుడు డేటాబేస్ ఎక్కడ ఉంది? నా సిస్టంలోనే ఉంది బేసికల్గా, అందుకని లోకల్ హోస్ట్ ఇస్తుంది. అదే ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? వాడు ఒక ఐపీ ఇస్తాడు. ఓకే, ఐపీ ఇస్తాడు, ఆ ఐపీ డీటెయిల్స్ ఇస్తాం. తర్వాత పోర్ట్ 330. ఇప్పుడు డేటాబేస్ టీమ్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చారు కాబట్టి అవన్నీ నోట్ చేస్తాను. నా దగ్గర ఆల్రెడీ మైండ్లో ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ హియర్. యూజర్ రూట్, పాస్వర్డ్ వచ్చేసి విజన్ 2022 అనుకుంటా. ఓకే, ఫైన్. డేటాబేస్ ఏది? డేటాబేస్ నేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ డేటాబేస్ ఉంది కాబట్టి నాకు ఐడియా ఉంది, అందుకని ఐ విల్ టేక్ ది డీటెయిల్స్ ఫ్రమ్ డేటాబేస్. ఇక్కడ Mule 8 అనుకుంటాను. ఓకే, సరే. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు టెస్ట్ చేయొచ్చా కనెక్షన్? ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి, టెస్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్ అంటే దాని అర్థమైంది, మనం వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఓకే, సరే. ఇప్పుడు ఒక పని చేస్తాను, జస్ట్ నేను యూజర్ నేమ్ తప్పిస్తాను. ఇప్పుడు అవుద్దో చూడండి, ఏం చెప్తుంది? యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్, అంటే రైట్ డీటెయిల్స్ ఇస్తే కానీ మనకి కనెక్ట్ అవ్వదు. డ్రాగ్ డ్రాప్ చేశాను, కాన్ఫిగర్ చేశాను. ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నా. బట్ ఏ డీటెయిల్స్ కావాలి, ఏం కావాలి అని చెప్పి మొత్తం క్వైరీ రాయాలిగా బేసికల్గా. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ SQL క్వైరీ రాయాలి. ఇప్పుడు ఆ డేటాబేస్లో టేబుల్స్ ఏంటి? బేసికల్గా మనం వెళ్ళి ఆ డీటెయిల్స్ అని డేటాబేస్ టీమ్ ఇస్తుంది. ఇప్పుడు డేటాబేస్ టీమ్ మనకు సపరేట్గా లేదు కాబట్టి మనమే ఇక్కడ ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ ప్రకారంగా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ నేను మన డేటాబేస్ కాంపోనెంట్ డిస్కస్ చేసినప్పుడు డీటెయిల్గా చూపిస్తాను, బట్ జస్ట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. ఇది టేబుల్, ఆల్రెడీ ఎంప్లాయీస్ ఇన్ఫో టేబుల్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఇదంతా కూడా. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఇన్ఫో టేబుల్ వేర్ EMP_ID ఈక్వల్ టు 100. ఇప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందండి? ఆ పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక్కటే వస్తాయి మనకి, అంతేనా? Yes. ఓకే,
ఏం ప్రాబ్లం ఉంది? ఎర్రర్ కోడ్ EMP EMP. UTL. Yeah. ఓకే. ఓకే. ఇది మిస్ చేశాను. ఓకే. ఓకే ఫైన్. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒకటే మనకు వచ్చాయి చూడండి. 100 రాము ఇట్లా ఆయన డీటెయిల్స్ అన్ని కూడా వచ్చాయి. ఇప్పుడు ఇది డేటాబేస్లో మనకి డైరెక్ట్గా వచ్చేది. బట్ నాకు మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్లో రావాలి. ఏం చేస్తాను నేను? ఇప్పుడు ఇదే ఇక్కడ ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఇది ఇస్తే సరిపోద్దా లేకపోతే ఇంకేమైనా చేయాలని చెప్పండి. ఇన్పుట్ పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటా. ఐ థింక్ సో. ఓకే. అంటే ఇన్పుట్ పారామీటర్స్ కూడా వదిలేసేయండి. అసలు జనరల్గా ఇప్పుడు ఇది ఇచ్చానండి నేను. ఇది ఇస్తే ప్రతిసారి 100 డీటెయిల్స్ వస్తాయా లేకపోతే నేను పాస్ చేసిన డీటెయిల్స్ వస్తాయా? ఇట్ విల్ బి స్టాటిక్ బికాస్ డైనమిక్ గా ఏం వాల్యూ పాస్ చేయట్లేదు ఇది కాబట్టి. డైనమిక్ చేయాలి అంతే కదా? ఓకే, ఇప్పుడు నేను 100 కాకుండా ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్పుట్ వాల్యూస్ పాస్ చేయాలి అంతేనా? అంతే. దానికి ఏం చేస్తానంటే మీరు చెప్పినట్టుగా ఇన్పుట్ పారామీటర్ 2 విధాలుగా చేయొచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నాను నేను. ఓకే, EMP_ID ఏం చేశాను ఇక్కడ ఇట్లా కోలన్ పెట్టి ఇట్లా EMP ID పాస్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు EMP ID ఎక్కడ నేను పాస్ చేయాలంటే ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ పెట్టి EMP ID ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇన్పుట్ పేలోడ్ కన్జ్యూమ్ చేసుకున్నారో వాళ్ళ నుంచి వస్తుంది అంతేనా? కరెక్టేనా? ఎస్. ఓకే, వాళ్ళు ఎలా పాస్ చేస్తారంటే మనకి బాడీలో వస్తుంది. ఆ బాడీలో వచ్చిందని EMP ఐడిని ఇలా పాస్ చేస్తున్నారు అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు EMP ID 100 అని పాస్ చేస్తే 100 డీటెయిల్స్ వస్తాయి. 101 అని పాస్ చేస్తే 101 అంటే డైనమిక్ అయిపోయింది. చూసారా? గమనించారా మీరు చూస్తే? ఓకే సరే, ఇప్పుడు ఈ పేలోడ్ డాట్ అని ఎలా రాశారంటే చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తున్నా అంటే నేను లాగర్ ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ రావడం ఒక లాగరు, తర్వాత ఒక లాగరు. ఇప్పుడు ఈ రెస్పాన్స్ అనేది మన కన్జ్యూమర్కి తగ్గట్టుగా వెళ్ళొద్దా లేకపోతే కన్జ్యూమర్కి తగ్గట్టుగా వెళ్ళదా? వెళ్ళదు. ఎందుకని? ఇది డేటాబేస్ రిలేటెడ్ ఫార్మాట్లో ఇస్తుంది. ఇచ్చినప్పుడు దాన్ని కన్వర్ట్ చేయాలా? అందుకని కన్వర్ట్ చేస్తాను. దానికి ఏం చేశాను? ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని ఉంది. ఆ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ని డ్రాగ్ డ్రాప్ చేశాను. ఇక్కడ దాన్ని నేను JSON ఫార్మాట్లో పంపించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఎక్కువ APIస్కి ఫార్మాట్ వాడేది ఏంటి అని అంటే JSON డేటా ఫార్మాట్. ఆ JSON ఫార్మాట్లో పంపించాలనుకుంటున్నాను. ఓకే ఫైన్. అంటే ఈ సెలెక్ట్ నుంచి నాకు రెస్పాన్స్ ఎలా వస్తుంది? పేలోడ్లో వస్తుంది. పేలోడ్ అని ఒక కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్లో రెస్పాన్స్ సేవ్ అయి ఉంటుంది. ఆ సేవ్ నేను ఆ పేలోడ్ని ఏం చేస్తున్నాను నేను? ఐఎమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇంటూ JSON సింపుల్గా. దీన్నే డేటా వ్యూ అంటారు. దీన్నే డేటా వ్యూ ఎక్స్ప్రెషన్స్ అంటారు. డేటా వ్యూ కూడా ఇక్కడ మనకి ఇక్కడ చాలా సింపుల్గా చేసాం. ఇంకొంచెం సోఫిస్టికేటెడ్గా వాడాల్సి వస్తుంది. దట్ ఈస్ విల్ డూ ఇట్ లేటర్. ఎగ్జాక్ట్. ఇప్పుడు లాగర్లో నేను ఫస్ట్ మనకి ఏమొస్తుందో అది ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే ఫైన్. ఇక్కడ కూడా పేలోడ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఈ లాగర్స్ ఏం చేస్తాయి? జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుద్ది అంతే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ API ఏం చేస్తుంది? ఒక రిక్వెస్ట్ తీసుకుంటుంది. ఎంప్లాయీ ID యొక్క రిక్వెస్ట్ తీసుకొని ఆ ఎంప్లాయీ ID ఉన్న డేటాబేస్కి కనెక్ట్ అయ్యి డేటాబేస్లో నుంచి ఆ ఎంప్లాయీ ఐడికి డీటెయిల్స్ ఫెచ్ చేసుకొని దాన్ని మనం కన్వర్ట్ చేసి మళ్ళీ మనం JSON ఫార్మాట్లో రెస్పాన్స్ పంపిస్తున్నాం. అంటే మన APIకి రిక్వెస్ట్ ఏంటి? JSON రిక్వెస్ట్ అంతేనా? తర్వాత రెస్పాన్స్ ఏంటి? JSON రెస్పాన్స్. ఇది కావాలి. బట్ డేటాబేస్కి JSON అర్థం కాదు, అది జావాతో కమ్యూనికేట్ అవ్వద్దు అనమాట. అందుకని మనం ఇక్కడ కన్వర్ట్ చేసి మళ్ళీ దానికి రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ ఇచ్చి రెస్పాన్స్ మళ్ళీ మనం కన్వర్ట్ చేసి పంపిస్తున్నాం. ఓకే ఫైన్. నౌ ఐ విల్ గో బ్యాక్ టు దీన్ని ఇప్పుడు నేను రన్ చేయాలి అప్లికేషన్, లేకపోతే డీబగ్ చేయాలి స్టెప్ బై స్టెప్. ఓకే, ఎలా చేస్తాను? ఇక్కడ చూడండి, వైట్ స్పేస్లో క్లిక్ చేసి డీబగ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, డీబగ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను? స్టెప్ బై స్టెప్ చూపించాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఒక బ్రేక్ పాయింట్ యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలా నేను? పోస్ట్ మ్యాన్ అని ఒక టూల్ వాడతాను.
ఓకే, పోస్ట్ మ్యాన్ కరప్ట్ అయినట్టుంది. ఐ డౌన్లోడ్ దట్ పోస్ట్ మ్యాన్ వన్స్ అగైన్. ఓకే, ఈ పోస్ట్ మ్యాన్ ఏంటి? ఏపీఐ టెస్టింగ్ టూల్ అండి. ఓకే, ఇట్ ఈస్ ఏ ఏపీఐ టెస్టింగ్ టూల్. ఒక ఏపీఐని డెవలప్ చేసినప్పుడు ఆ డెవలప్ చేసిన దాన్ని టెస్ట్ చేసుకోవాలంటే మనకి టూల్ కావాలి. ఆ టూలే పోస్ట్ మ్యాన్ బేసికల్. మన అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయిందో లేదో చూద్దాం ఒకసారి. కమ్ హియర్, చూడండి ఇంకా డిప్లాయ్ అవుతా ఉంది. ఓకే, డిప్లాయ్ అయిపోయింది అంటే సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్. ఇప్పుడు దీనికి నేను రిక్వెస్ట్ కానీ పంపించాను అనుకోండి, ఆ రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఓకే ఫైన్. నౌ ఐ గో బ్యాక్ టు డౌన్లోడ్ అయిందో లేదో చూద్దాం. డౌన్లోడ్ అయింది. ఐ గో బ్యాక్ టు డౌన్లోడ్స్. ఇది జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం అంటే ఏం లేదు. ఆ డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది అంతే. ఓకే, నౌ ఇట్స్ ఓపెనింగ్. జనరల్గా ఏం జరుగుద్ది మామూలుగా అయితే, ఈ పర్టికులర్ డీటెయిల్కి ఒక అప్లికేషన్ ఉందనుకోండి. ఈ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ, ఇప్పుడు ఈ కన్జ్యూమర్ అనేది మొబైల్ అప్లికేషన్ అనుకోండి. మొబైల్ అప్లికేషన్లో హెచ్ఆర్ ఎంప్లాయీ ఐడి ఇచ్చాడు. వాళ్ళు గెట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంప్లాయీ ఐడిని క్లిక్ చేశాడు. అప్పుడు ఈ పర్టికులర్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మన దగ్గర లేదు కాబట్టి, ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎవరు డెవలప్ చేస్తారు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అది లేదు కాబట్టి వాళ్ళు వచ్చే లోపల, వాళ్ళు డెవలప్ చేసే లోపల మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్ అనే ఒక టూల్ యూటిలైజ్ చేసుకుని పోస్ట్ మ్యాన్ ద్వారా టెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో అందుకని డిలే చేసుకోకుండా, లేదంటే వీళ్ళు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కూడా డెవలప్ చేసి మనం ఏపీఐ డెవలప్ చేసినాం, వీళ్ళేమో లేట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా ముందుగా మనం టెస్ట్ చేసి పెట్టేసుకుంటే మనది రెడీ ఉంటుంది. వాళ్ళది రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎండ్ టు ఎండ్ టెస్టర్స్ టెస్ట్ చేస్తారు యాక్చువల్గా కూడా. ఓకే ఫైన్. నౌ మనం ఒక కొత్త రిక్వెస్ట్, ఇదిగోండి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఏంటి HTTP ఆల్రెడీ అక్కడ మనం లిజనర్లో పెట్టింది. తర్వాత మన ఏపీ ఎక్కడ డిప్లాయ్ అయింది? నా లోకల్ ల్యాప్టాప్లో అయింది కాబట్టి దాన్ని లోకల్ హోస్ట్ అంటారు బేసికల్గా. లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ ఏమి ఇచ్చాను? :8081. అక్కడ నేను లిజనర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు పాత్ ఏమి ఇచ్చాను? డెమో అని ఇచ్చాను. ఓకే, ఇది ఇప్పుడు మన ఏపీఐని నేను హిట్ చేస్తే ఇప్పుడు మన ఏపీఐకి రిక్వెస్ట్ వస్తుంది. ఓకే, రిక్వెస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడి పాస్ చేయాలా? ఎక్కడ పాస్ చేస్తున్నాను? ఈ బాడీలో పాస్ చేస్తున్నాను. రకరకాలుగా పంపించవచ్చండి డిఫరెంట్ వేస్లో, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెండ్ దట్ ఇన్ ఏ బాడీ. ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను బదులు రా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జేసన్ అని ఉంటుంది, జేసన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రిక్వెస్ట్ పంపిస్తుంది. జేసన్ ఫార్మాట్లో రిక్వెస్ట్ పంపిస్తుంది. ఎలా పంపించాలి? ఎంప్లాయీ ఐడి EMP ID ఆల్రెడీ నేను అక్కడ నోట్ చేసిన ప్రకారంగానే పంపిస్తున్నాను అనమాట. ఇప్పుడు 100. ఇప్పుడు రిక్వెస్ట్ ఇచ్చేసాను అనుకోండి, ఏమవుద్ది? డీబగ్లో పెట్టి ఇక్కడ బ్రేక్ చేయమని చెప్పాను కాబట్టి ఇక్కడ స్టాప్ అవుద్ది రిక్వెస్ట్ వచ్చి. చూడండి రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ వచ్చింది కదా, ఇక్కడ మ్యూల్ డీబగ్గర్లోకి వెళ్తే అక్కడ బాడీలో ఇచ్చాను చూసారా, అది ఎక్కడికి వచ్చింది? ఇక్కడ పేలోడ్ సెక్షన్. ఇదన్నీ డీటెయిల్గా నేను ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేస్తాను. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డీకంపోజ్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. సింపుల్గా చెప్పాలంటే చూడండి వచ్చింది రిక్వెస్ట్. బట్ మీరు పోస్ట్ మ్యాన్ లో గెట్ కాల్ యూజ్ చేశారు కదా, ఇక్కడ గెట్ కాలే కాన్ఫిగర్ చేశారా? నేనేమి కాన్ఫిగర్ చేయాలి, అందుకని గెట్ అయినా వస్తుంది, పోస్ట్ అయినా వస్తుంది, డిలీట్ అయినా వస్తుంది. ఓకే ఓకే. అంటే నేను కాన్ఫిగర్ చేసి రిస్ట్రిక్ట్ చేస్తే రిస్ట్రిక్షన్ అవుద్ది. ఇప్పుడు నేను రిస్ట్రిక్ట్ చేయాలి ఏది, అందుకని గెట్ ఇచ్చినా, పోస్ట్ ఇచ్చినా, డిలీట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా పనిచేస్తుంది. ఓకే ఓకే యా. ఇప్పుడు రెస్పాన్స్ వచ్చిందో చూడండి. ఈ సెలెక్ట్ అయిపోయింది, సెలెక్ట్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఏ ఫార్మాట్లో ఉంది చూడండి? జావా ఫార్మాట్. జావాలో ఉంది. ఇప్పుడు నేను జావా పంపిస్తే మన కన్జ్యూమర్కి అర్థం అవుద్దా? అర్థం కాదు. వాళ్ళకి జేసన్లో కావాలి. అప్పుడు ఏం చేస్తాను? జేసన్లోకి ట్రాన్స్ఫర్ మెసేజ్ చేస్తాను. సో పేలోడ్ ఆల్వేస్ జావానా, లేకపోతే అలా? కాదు.
ఇప్పుడు ఇంతకుముందు పేలోడ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఉమ్, ఇప్పుడు కన్వర్ట్ చేశాను. ఇప్పుడు చూడండి పేలోడ్ ఉమ్, జేసన్ అయిందిగా. నయం. అంటే కన్వర్ట్ చేసా కదా, జావాలో నుంచి వచ్చిన రెస్పాన్స్ ని జేసన్ కన్వర్ట్ చేసా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఉమ్, డేటాబేస్ నాకు జావా ఫార్మాట్లో ఇస్తుంది. ఉమ్, డేటాబేస్ రెస్పాన్స్ ఎక్కడ సేవ్ అయింది? పేలోడ్లో సేవ్ అయింది. ఇప్పుడు పేలోడ్ ఓవర్ రైట్ చేశా. ఓవర్ రైట్ చేసి దాన్ని కన్వర్ట్ చేశా జేసన్లోకి. ఇప్పుడు నేను రెస్పాన్స్ కన్జ్యూమర్కి పంపిస్తున్నా. ఓకే. పంపిస్తే ఇప్పుడు ఏమైంది చూడండి, పోస్ట్మెన్ 200 ఓకే సక్సెస్. జేసన్ ఫార్మాట్లో వచ్చిందా లేదా చూడండి ఇక్కడ రెస్పాన్స్ కన్జ్యూమర్. ఉమ్, ఓకే, ఇప్పుడు నేను రిక్వెస్ట్ మళ్ళీ పంపిస్తున్నా రిక్వెస్ట్. ఇప్పుడు ఇక్కడ పేలోడ్ ఏముందో చూడండి, ఎంప్లాయీ ఐడి ఉంది, ఫార్మాట్ ఉమ్, ఏముంది, జేసన్ ఉందా జావా ఉంది? జేసన్ ఉంది. ఎందుకని జేసన్లో పంపించాను కదా, జేసన్లోనే ఉంది. ఉమ్, నాట్ ద పాయింట్, రైట్? బట్ ఉమ్, జేసన్ ఇన్పుట్ డేటాబేస్కి అర్థం అవుద్దా? అర్థం అర్థం కాదు. అందుకని ఏం చేస్తాను, ఇక్కడ ఈ కనెక్టర్ కాన్ఫిగరేషన్ దగ్గర చేసేటప్పుడు ఇక్కడ ఇది ఆటోమేటిక్గా జావాగా కన్వర్ట్ చేసుకుంటుంది ఇన్పుట్ పంపించేటప్పుడు. ఇక్కడ ఈ కనెక్టర్ వల్ల కన్వర్ట్ ఓకే. చేసుకుని జావాలో పంపిస్తుంది. రెస్పాన్స్ జావాలో ఇచ్చింది, నాకు జావా అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ జేసన్లో కన్వర్ట్ చేసుకుని రెస్పాన్స్ పంపిస్తాను. ఇది చూడండి కరెక్ట్గా ఎంత, ఒక 5 minutes అయిపోయిందా? మనం నిజంగా ఉమ్, చెప్పాలి. అదే దీనికి కోడ్ రాయాలంటే మీరు ఉమ్, చాలా టైం పడుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టూల్ అనేది మన వర్క్ని చాలా ఈజీ చేసేస్తుంది. ఇక్కడ ఇదైనా ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఈ కనెక్టర్లో చాలా వరకు కోడ్ అంతా రాసేసి పెట్టేస్తున్నారు మనకు రెడీమేడ్గా. అందుకని మనకి ఈజీగా అయిపోతుంది వర్క్, ఒక సింపుల్గా చేసుకునేదానికి. ఇప్పుడు ఏం చేసాం మనం ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే డ్రాగ్ డ్రాప్ చేసాము, కాన్ఫిగర్ చేసాము, కొంచెం ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ రాసాం. సో టూల్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ అని చెప్పి దాని అది చూపించేదానికి ఐ జస్ట్ షోడ్ యూ ద డెమో. ఏం చేసాం డెమోలో, ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాబేస్లోంచి ఎంప్లాయీ డీటెయిల్స్ తెచ్చుకున్నాం, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఈ డేటాబేస్ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు, ఆ టేబుల్ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు? డేటాబేస్ టీమ్ ఇస్తుంది. ఓకే, ఎంప్లాయీ అండర్స్కోర్ డీటెయిల్స్ అని, యూజర్ నేమ్, పాస్వర్డ్, పోస్ట్, పోర్టు, స్కీము, అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఇవ్వలేరు, ఏదైనా మిస్ చేశారు, మీరు ఏది కావాలని మీరు అడగగలగాలి వాళ్ళని. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ ఐ విల్ బి టీచింగ్ యూ. లైక్ ఈ పర్టికులర్ క్యారెక్టర్కి మీకు ఈ డీటెయిల్స్ కావాలి, ఇవన్నీ కూడా మొత్తం మనం చూసుకొని చేసుకుంటాం. దట్స్ వాట్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద అదర్ టీమ్ అండ్ గెట్ ద డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ. నౌ దిస్ ఇస్ ద సింపుల్ డెమో ఎగ్జాక్ట్లీ. ఇలాంటివి కొంచెం ఫస్ట్ వెరీ స్మాల్ థింగ్స్ చేసుకొని తర్వాత మీడియం లెవెల్కి వెళ్ళి తర్వాత కాంప్లెక్స్ లెవెల్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. ఓకే, విత్ దిస్ ద డెమో ఈజ్ ఓవర్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ పీపుల్, రేపు కూడా సెషన్ యూ పీపుల్ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ యాక్చువల్లీ. ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా. ఓకే, another 2 sessions you people can attend for free, and from Thursday it will be paid version అన్నమాట. Okay, only for Okay. people who register for the batch, then you will be able to attend from Thursday exactly. Yeah, Okay. if you have any questions we can discuss now. ఇప్పుడు డేటాబేస్ కి మనకి అవుట్పుట్ వచ్చేసి జావా వచ్చింది కదా. అవునండి. సో ఎవ్రీ కనెక్టర్ కి ఒక డిఫరెంట్ ఉంటుందా లైక్ అవుట్పుట్? అది మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడ నేను డీబగ్ చేశానండి. డీబగ్ చేసిన తర్వాత నాకు అర్థమైందా? అంటే మనం డీబగ్ చేస్తేనే తెలుస్తుందా లేకపోతే ఏదైనా అంటే మీ ఆప్షన్? ప్రాక్టీస్ వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదా డాక్యుమెంటేషన్ అయినా దే విల్ మెన్షన్. ఓకే, వాట్ ద పాయింట్, రైట్? ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ డీబగ్ రాగానే ఇక్కడ నాకు ఐడియా వచ్చింది కదా ఇక్కడ ఏ ఫార్మాట్ అని. ఓకే, అది లేదా డాక్యుమెంటేషన్ ఎగ్జాక్ట్. ఓకే. Yeah. Hi, Any Mahesh. other questions, Anil? Yeah. One query. Generic question. What is the difference between MuleSoft and Workato? Actually, I just browsed regarding Workato. So that also, I mean, is that a integration tool? Integration Yeah. బట్ సి అది ఎక్కువ ప్రాసెస్ ఆటోమేషన్కి ఎక్కువ హెల్ప్ అవుతుందండి, నాట్ ఇన్ టు ఇంటిగ్రేషన్. మరి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయలేదు అండ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్. Okay. సి ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే దానికి ఆపర్చునిటీస్ ఉండాలి కదండి. Mm-hmm. కంపారిటివ్లీ ఇప్పుడు MuleSoftతో పోల్చుకుంటే దాంట్లో ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ఇట్స్ ఏ ఇప్పుడు కొంచెం గ్రో అవుతుంది. ఓకే, ఇండియాలో ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ కంపారిటివ్లీ చాలా తక్కువ ఆపర్చునిటీస్ అన్నప్పుడు మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి
మేబీ MuleSoft విత్ వర్కిటే ఇస్ అ గుడ్ కాంబినేషన్, కానీ ఓన్లీ వర్కిటే అంటే కొంచెం ఐ డౌట్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే, బట్ అది ఎక్కువ వచ్చేసి ప్రాసెస్ ఆటోమేషన్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే మహేష్. ఓకే, ఇప్పుడు కాంప్లెక్స్ ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ చేయాలంటే అగైన్ MuleSoft లాంటి టూల్, లేకపోతే భూమి ఈజ్ ఆల్సో ఏ గుడ్ చాయిస్. బట్ భూమితో కంపేర్ చేసుకుంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే MuleSoft కెన్ హ్యాండిల్ వెరీ ఎఫిషియెంట్లీ దాన్ భూమి. ఓకే. గాట్ యూ. యా యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? డీబగ్ చేసేటప్పుడే ఓన్లీ బ్రేక్ పాయింట్ యాడ్ చేస్తారా? రన్ చేసినప్పుడు కూడా లేదు, బ్రేక్ పాయింట్? రన్ చేసినప్పుడు మీరు డీబగ్ పెట్టున్నా కూడా, బ్రేక్ పాయింట్ యాడ్ చేసినా కూడా ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది యాక్చువల్గా కూడా. రన్ కి డీబగ్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నేను డీబగ్ స్టెప్ బై స్టెప్ చూడాలనుకుంటున్నానండి యాక్చువల్గా. అంటే ఇప్పుడు మీరు చూస్తే నేను ఏం చేశాను, స్టెప్ బై స్టెప్ చూపించాను ఇక్కడ, ఈ స్టెప్ ఈ స్టెప్ ఈ స్టెప్ ఈ స్టెప్. అలా కాకుండా రన్ ఏమవుద్ది, ఇది ఎగ్జిక్యూట్ చేసి రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఇది స్టాప్ చేశాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను ఈ అప్లికేషన్. రన్ చేస్తే నేను ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడ హిట్ చేయగానే ఇక్కడ రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఐ నాట్ బి ఏబుల్ టు సీ స్టెప్ బై స్టెప్. ఓకే. అంటే ఇప్పుడు మనకి డెవలప్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ డీబగ్ చేసుకోవాల్సి వస్తుంది కదండి చాలా చాలా టైమ్స్లో. ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడన్నా ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఏమవుతుంది, అక్కడికి ఇన్పుట్ ఏం పంపిస్తున్నాను, అవుట్పుట్ ఏమొస్తుంది అన్ని చెక్ చేయాలి కదా. చెక్ చేయాలన్నప్పుడు డీబగ్ చేయాల్సింది కంపల్సరీగా. ఓకే, ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టినా రన్ చేస్తున్నా, రన్ చేసినా కూడా రెస్పాన్స్ వచ్చేస్తుంది ఇక్కడికి. అది స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వదు అంటే నా ఉద్దేశం ఆగి అవ్వదు, ఆటోమేటిక్గా మొత్తం ఎగ్జిక్యూట్ చేసుకొని రెస్పాన్స్ ఇచ్చేస్తుంది అని చెప్పి. సరే, ఇది డిప్లాయ్ అయ్యే లోపల సమ్ అదర్ క్వశ్చన్స్, ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్. మీరు ఇవన్నీ లింకులు ప్రొవైడ్ చేస్తారా? అంటే డేటాబేస్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడం? అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డేటాబేస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే. ఎందుకంటే మనకి డేటాబేస్ టీమ్ సపరేట్గా ఇక్కడ ఉండదు కాబట్టి నేనే మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ MySQL వర్క్ బెంచ్ ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఎలాగా చేసుకోవాలి, అన్ని మొత్తం డీటెయిల్గా నేనే చేస్తాను యాక్చువల్గా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమది. ఐ విల్ ట్రీట్ యూ యాజ్ ఎ న్యూబీ ఫర్ సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్. సాఫ్ట్వేర్కి న్యూబీ లాగే ట్రీట్ చేసి ఐ విల్ టెల్. కొంతమందికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంచెం ఇదిగా అనిపిస్తుంది, బట్ స్టిల్ యూ ఆల్సో మీ మొత్తం బేసిక్స్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోతాయి. ఇప్పుడు నేను హిట్ చేశాను అనుకోండి, యాక్చువల్గా ఇక్కడ ఆగిందో చూడండి, ఆగకుండా ఇక్కడ రెస్పాన్స్ వచ్చేసింది చూసారా. ఓకే, అంటే స్టెప్ బై స్టెప్ నేను ఈచ్ స్టెప్లో ఏం జరుగుతుందో అంటే డీబగ్లోకి వెళ్ళి చూస్తాను. నాకు జనరల్గా అప్లికేషన్ని నాకు స్టెప్ బై స్టెప్ ఏం చూడలేదని అంటే ఇట్లా రన్ చేస్తాం సర్వర్ పైన అండ్ ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి మ్యాటర్ ఆఫ్ ఎన్ని 560 millisecondsలో రెస్పాన్స్ వచ్చేస్తుంది. సారీ 860 milliseconds. చూడండి ఇప్పుడు 50 milliseconds. అదే డీబగ్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను నెక్స్ట్ ఈ లాగర్ కంప్లీట్ అయ్యేదాకా ఇక్కడ రెస్పాన్స్ వచ్చిండదు. ఆ లాగర్ నేను నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇది అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ గెట్ ద రెస్పాన్స్ అనమాట. అప్పుడు దాకా రెస్పాన్స్ వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. స్టెప్ బై స్టెప్ ఏం కావాలో మనం చూసుకోవాలంటే డీబగ్ మనం స్టెప్ బై స్టెప్ జరగకుండా మొత్తం ఓవరాల్గా రెస్పాన్స్ వచ్చేసారంటే రన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు రన్లో ఎప్పుడు రన్ చేస్తాం, అప్లికేషన్ సర్వర్ మీద డిప్లాయ్ చేసినప్పుడు అంతా రన్లోనే ఉంటుంది, డీబగ్లో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి?